పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. గురువుగారు డాక్టర్ సూరం శ్రీనివాస్ గారి గురించి మన బృంద సభ్యులకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మనకి చాలా సంవత్సరాలుగా మనతో పాటు మనకి ప్రయాణిస్తున్నారు గురువు గారు. అంటే వారు తిమ్మసముద్రం ఓరియంటల్ కళాశాల నుంచి ప్రిన్సిపాల్ గా విశ్రాంతులయ్యారు. అనేక రచనలు చేశారు. మహాభారతానికి గీతా ప్రెస్ వారి కోసం తెలుగులో జనహిత వ్యాఖ్య రాశారు. అలాగే వచనానువాదం చేశారు. అలాగే అనేక కావ్యాలు రచించారు. వారు ఈరోజు వ్యాస రచనలో మెలకువలు ఎట్లా ఏంటి అనే దాని గురించి ప్రసంగిస్తారు. దాన్ని మనం ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకొని మనం ఉపయోగించుకుందాం. గురువు గారు, మీరు ప్రసంగం ప్రారంభించాలని కోరుతున్నాను. గురువు గారు. భావనా ప్రియ సాహిత్య మిత్రులకు అందరికీ సాదర నమస్కారాలు. వ్యాస రచన అంటే వ్యాసుడి యొక్క రచన కాదు, వ్యాసం యొక్క రచన. దాన్ని రాయాలి అంటే మెలకువలు ఏమిటి? వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధి శ్లోకం తీసుకొని, వ్యాసము అనేటువంటిది వశిష్ఠుడికి 4వ తరంలో ప్రారంభమైంది. దానికి చాలా శక్తి కావాలి. శక్తి ఉంటేనే పుత్రపౌత్రాభివృద్ధిగా దాన్ని సాధించగలుగుతాము. వ్యాసం రాసేటప్పుడు ఏ విధమైన కల్మషాలు లేకుండా చూసుకోవాలి. ఆ విషయాన్ని పరాశరాత్మజుడు కూడా చెప్పాడు మనకు. కాబట్టి అలాంటి శుకుడి యొక్క తాత అయినటువంటి వ్యాసానికి నమస్కారము అని చెప్పి వ్యాఖ్యానం చెప్పాము అనుకోండి. ఎందుకంటే వ్యాస పదం కదా అని కనిపించింది కదా అని. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అనేటువంటి దానికి గాడిద పరంగా వ్యాఖ్యానం చేసినట్లు అవుతుంది అన్నమాట. అలా కాకుండా మామూలుగా మీకందరికీ తెలిసినటువంటి ఒక వ్యాసము, తెలుగులో బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక వ్యాసం ఉంది. కాకపోతే దాని మీద మనకు చిన్న చూపు ఏర్పడింది. అది ఆవు వ్యాసం. ఎందుకో ఆ పదం అనగానే అందరికీ నవ్వొచ్చేటువంటి పరిస్థితిని చేతులారా తెచ్చుకున్నాం. కానీ చాలా అందమైన వ్యాసం అది. ఆవు యొక్క స్వరూపం ఉంటుంది, దాంట్లో స్వభావం ఉంటుంది, ప్రయోజనాలు ఉంటాయి, లక్షణాలు ఉంటాయి. చాలా స్పష్టంగా ఆవు అనే దాని గురించి వ్యాసం రాయవలసి వస్తే ఎలా రాయాలో చెప్పేటువంటిది అది. అది మనకు ఆధారంగా ఉన్నప్పటికీ మనకు ఆవు మీద గొప్ప ప్రేమ కానీ ఆవు వ్యాసం మీద చిన్న చూపు ఏర్పడినందువల్ల వ్యాస రచన అనేది కష్టము అనేటువంటి ఆలోచన లేక మనం వచ్చేసాం. నిజానికి అది చాలా తేలికైనటువంటి విషయం వ్యాస రచన అనేటువంటిది. లేదా ఏదో ఒక కేంద్ర బిందువుని తీసుకొని దాన్ని అలా పెంచుకుంటూ పోవడం. పాత రోజుల్లో మనకు స్ప్రింగ్ గాజులు అమ్మేవాళ్ళు, మీరు చూసి ఉంటారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ జాతరలో తిరునాళ్లలో అమ్ముతుంటారు ప్లాస్టిక్ గాజు స్ప్రింగ్. అదేంటంటే ఒకే గాజు అలా చుట్టుకుంటూ పోతుంటే అలా పెరుగుతూ పోతుంటుంది. ఆ మొత్తం స్ప్రింగ్ గాజు ఒకటే వేసుకుంటే ఓ పుస్తకం రాసినట్టు, దాన్ని అక్కడక్కడ ముక్కలు ముక్కలు చేసి అప్పుడప్పుడు వేసుకుంటుంటే వ్యాసాలు రాసినట్టు. ఒక పుస్తకం స్ప్రింగ్ గాజు అయితే దాని ముక్కలు వ్యాసాలు. పెద్ద వ్యాసాన్ని మనం పుస్తకం అంటాం, చిన్న పుస్తకాన్ని వ్యాసం అంటాం. ఎడయలేదు. పెద్ద వ్యాసం పుస్తకం, చిన్న పుస్తకం వ్యాసం. ఇది ఎలా ఉంటుందంటే మన వయస్సేమో
మన కాలమేమో మన వయస్సు, సమాజం వయస్సేమో సమాజానికి కాలం అవుతుంది. అంటే సమాజం యొక్క వయస్సును మనం కాలం అంటాం. మన యొక్క కాలాన్ని ఆయుష్ అంటాం. మనకు సమాజానికి తేడా ఏం లేదు. ఒక బిందువు నుంచి ఇంకో బిందువు దాకా మనముంటే, ఒక ప్రాథమికమైన బిందువు నుంచి అంతం దాకా కాలం సమాజం ఉంటుంది. కాబట్టి సమాజం మొత్తం ఉండేదాన్ని కాలం అంటాం. మనం ఉండే కాలాన్ని ఆయుష్. అట్లాగే పెద్ద వ్యాసాన్ని పుస్తకం అంటాం. చిన్న పుస్తకాన్ని వ్యాసం అంటాం. ఇది కావాలంటే మీరు ఎలా రాయాలి అనేది సమస్య. నిజానికి కవులు ఎంత ఉదాత్తమైనటువంటి ఉదారమైన హృదయం కలవారంటే, మనం వెతుక్కోకుండా వాళ్ళే ఏర్పాటు చేసి పెడతారు. ఇప్పుడు పాఠ్యే గేయేచ మధురం అంటాడు వాల్మీకి. కాబట్టి మీరు రామాయణం మీద వ్యాసం రాయాలి అంటే, రామాయణము పాఠ్యగేయ మధురము వ్యాసం రాసేసుకోవచ్చు. మీరు వెతుక్కోక్కర్లేదు. ఇందాక ప్రార్థన చేశారు. నందతనయుడు నిగమ వినుతుడు వ్యాసం రాసేసుకోవచ్చు. దాంట్లోనే ఉంది నిగమాది వినుత అని. నందతనయుడు నిగమ వినుతుడు. నిగమాల్లో ఎలా ఎన్ని స్తోత్రాలు చేశాడు రాసేస్తే వ్యాసం అయిపోతుంది. ఇట్లా కవులు వాళ్లే మనకు సూచనలు ఇస్తారు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షప ఎదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్ క్వచిత్ అన్నాడు వ్యాసుడు. ధర్మ అర్థ కామ మోక్షాల్లో మీరు ఏ విషయం తీసుకున్నా నా దగ్గర దొరుకుతుంది అన్నాడు. ఒక పెద్ద సూపర్ మార్కెట్ అన్నమాట మహాభారతం. వాటికి సంబంధించి దొరకద్ది లేదు, వ్యాసుడు చెప్పేశాడు. కాబట్టి మహాభారతము ధర్మము ఎన్ని రాసున్నామో దాని గురించి, మహాభారతాన్ని గురించి ధర్మ అర్థ కామ మోక్షాలు. అదేంటో అవి సంస్కృతం అండి, తెలుగు కావాలి అన్నాం అనుకోండి. అమలోదాత్త మనీష నేనుభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునన్ పారగుడన్ కళావిదుడా అంటాడు తిక్కన. తిక్కన ఉభయ కావ్య ప్రౌఢి ఓ శీర్షిక వచ్చేస్తుంది. ఉభయ కావ్యాలంటే తెలుసు కాబట్టి ముందు ఉభయ అంటే ఏమిటి, కావ్య అంటే ఏంటి, ప్రౌఢిమి అని అంటే డిఫైన్ చేసేసి 4 వాక్యాలు రాస్తే ఉభయ కావ్య ప్రౌఢి వచ్చేస్తుంది. హృదయాహ్లాది చతుర్థం ఊర్జిత కథోపేతము నానారసాభ్యుదయోల్లాసి విరాట పర్వము అన్నాడు. దాని మీద ఎంత రాశాము. ఊర్జిత కథోపేతము హృదయాల్లో విరాట పర్వము, ఊర్జిత కథోపేతము విరాట పర్వము, హృదయోల్లాసి శీర్షికలు వచ్చేస్తాయి. ఎవరైనా మనలాంటి మంచి కవులు ఉంటే అలా ఏమీ చెప్పలేదనుకో దుర్మార్గులు, అప్పుడు ఏం చెయ్యాలి? దానికే ఓ మార్గం ఉంది. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే వచియింతు వేములవాడ భీమన భంగి ఉద్దండలీల ఒక్కొక్క మాటు. వేములవాడ భీమకవి ఉద్దండలీల వ్యాసం. భాషింతు నన్నయ్య భట్టు మార్గంబున ఉభయ వాక్ ప్రౌఢిని ఒక్కొక్క మాటు. వాక్తృత్తు తిక్క యజ్వ ప్రకారము రసాభ్యుచిత బంధముగా ఒక్కొక్క మాటు. ఇవన్నీ వాడేసుకున్నాం మనం. తిక్కన రసాభ్యుచిత బంధం, నన్నయ్య ఉభయ వాక్ ప్రౌఢి, పరిడవింతు ప్రబంధ పరమేశ్వరుని టేవ సూక్తి వైచిత్రి ఒక్కొక్క మాట, ఎర్రనా సూక్తి వైచిత్రి మొత్తం వాడేసుకున్నాం. మనం ఏం వదలలేదు. ఎవరెవరు అవకాశం ఇస్తే అవన్నీ వాడేసుకున్నాం. అది ఎప్పుడుదో శ్రీనాథుడి కాలం కదా, మేము ఈనాటి వాళ్ళం కదా, మాకేమిటి అవకాశం అన్నారా? దానికే ఉంది. ఋషి వెంట నన్నయ్య రెండవ వాల్మీకి, విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రారంభించారు. నన్నయ్య రెండవ వాల్మీకి. అంటే మొదటి వాల్మీకి ఏం చేశాడు, రెండో వాల్మీకి ఏం చేసి మొత్తం చెప్పేసి ఓ మహాగ్రంథం అయిపోతుంది. వెతుక్కోండి. తిక్కన్న శిల్పంపు తెనుగు తోట, ఎర్రన సర్వ మార్గేచ్ఛా విధాత్రుండు. అదేదో కొంచెం సమాసమే కష్టంగా ఉంది కాబట్టి దాన్ని పట్టించుకోవద్దు. సర్వ మార్గ ఇచ్ఛా విధాత్రుండే అంటే సమాసం ఎంత కష్టమో దాంట్లో చెప్పిన విషయం కూడా అంతే కష్టంగా ఉంది. సర్వ మార్గాలంటే ఏం చెప్పాలి, వాటిల్లో ఆయన స్వేచ్ఛగా ఎలా నడిచాడో చెప్పాలి. అలా కొంచెం ఇబ్బందిగా ఉండేవి మనం వాడుకోకుండా ఉంటే హాయిగా ఉంటుంది వ్యాసం రాసేటప్పుడు. శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాతుని, పెద్దన్న వడపోత పెట్టిన ఇటు రసము, వడపోత పెట్టినటువంటి ఫిల్టర్ చేసిన ఇటు రసము.
పెట్టి నిక్షురసము ఏంటా సంధి అని మనకు కొంచెం అనిపించినా ప్రౌఢ ప్రయోగం కాబట్టి సర్దుకుపోవడమే. పెట్టిన ప్లస్ ఇక్షురసము, పెట్టి నిక్షురసము సంధి ఏమిటి? ఎడాగమం చేసుకోకుండా. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు కదా అట్లాగే చేస్తారు. రామకృష్ణుడు సారామ గజము ఐరావతం లాంటి వాడు. ఇలా ఆయన కూడా అందిస్తాడు. వీటిలో ఏదో ఒకటి తీసుకోవడం. మీకు ఇంకా సమస్యలు ఏమవుతాయంటే ఇవన్నీ కూడా ప్రసిద్ధమైనటువంటి కావ్యాలకు సంబంధించినవి. మేము ఇప్పుడు మా సభ్యులు రాసే కావ్యాల్లో నుంచి మేము వ్యాసాలు రాసుకోవాలి. మా పరిస్థితి ఏమిటి అని. అందులో మీకు సభ్యులు ఏంటంటే కొంచెం వినయశీలత ఎక్కువగా ఉన్నవాళ్ళు కాబట్టి ఇలాంటి మాటలేవి మాట్లాడి ఉండరు రచనలో. ఇది ప్రసన్న కథ సారమతిం గవీంద్రుల్ ప్రసన్న కథా కలితార్థయుక్తి లోనారచి మేలునాన్ ఇతర లక్ష్య రమ్యత నాదరింప అని నన్నయ్య చెప్పుకున్నట్టుగా మీరు చెప్పుకొని ఉంటారు దాదాపు. ఎందుకంటే కొంచెం వినయశీలత ఇంకా మనకు అలా తలకెక్కలేదు కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు అనకపోతే ముందు పాటలు రాసే మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, ముందు పాటల్లో నుంచి పికప్ చేయండి. ఏదో ఒక పదబంధం కనిపిస్తుంది, దాన్ని పికప్ చేయాలి. ఎట్లాగంటే ఉదాహరణకు నేనే ఒక చోట ఒక వ్యాసం కొత్తగా ఒక పదం తయారు చేసి వ్యాసం రాశాను. ఇప్పుడు జయదేవుడి అష్టపదులు ఉన్నాయి మనకు. గీత గోవిందం, గీత గోవిందంలో ఉండేటువంటి ఆ గీతాలను అష్టపదులు అంటాం. అష్టపదులు ఎందుకు అన్నారు వాటిని అంటే 8 చరణాలు ఉంటాయి ప్రతి గీతంలోనూ. ఏదో 1, 2 తప్ప ప్రారంభంలో ఉండేటువంటి ప్రళయ పయోధిజలే ధృతవానసి వేదం విహిత బహిత్ర చరిత్ర మఖేదం అలాంటివి కొంచెం ఎక్కువ వస్తాయి తప్ప మిగతావన్నీ కూడా 8 చరణాలతోనే ఉంటాయి అవి. అందువల్లనే అష్టపదములు కలిగినవి కాబట్టి అష్టపదం. నేను ఆ పదబంధాన్ని తీసుకొని అన్నమయ్యకు అన్వయిస్తూ అన్నమయ్య కీర్తనలు కూడా 90% పైన 3 చరణాలతోనే ఉంటాయి. అన్నమయ్య త్రిపదులు, అది అష్టపది ఎలా ప్రసిద్ధమో ఇది త్రిపదిగా ప్రసిద్ధం అవుతుంది అని అలా ఒక వ్యాసం రాశాను అన్నమాట. కాకపోతే అది టీటీడీ వాళ్ళు పోగొట్టారు, అది వేరే తర్వాత అంశం. ఆ రీతిగా మీరు ఒక కొత్త పదబంధాన్ని ఖాయం చేసింది లేదా ముందు మాటల్లో ఎవరో ఒకరు ఇలాంటి పదాలు వాడతారు. ఎందువల్ల అంటే అప్పటికప్పుడు అడావుడిగా ఇచ్చేసి మాకు ముందు మాట రాసి ఇవ్వాలి 3 రోజుల్లో, మాకు 6 రోజుల్లో ఆవిష్కరణ ఉంది అన్నప్పుడు వస్తాడా? ఏదో ట్రాక్ తప్పదు. రాసినప్పుడు మీ కావ్యం యొక్క గొప్పతనం చెప్పడంతో పాటు తన రచన యొక్క గొప్పతనాన్ని, తన విమర్శకుడుగా తన గొప్పతనాన్ని కూడా చెప్పుకోవాల్సిన అవసరం ముందు మాట రాసేవాడికి ఉంటుంది. కాబట్టి ఏదో ఒక పదాన్ని పికప్ చేస్తాడు, వేసేస్తాడు. ఆ పదాన్ని మీరు పట్టుకొని మొత్తం ఆ కావ్యాన్ని అటు ఇటు లాగితే మంచి వ్యాసం వచ్చేస్తుంది. కాబట్టి ముందు మాటలు వెతకండి, ముందు పుస్తకాలు వెతకండి, పుస్తకాల్లో ముందు మాటలు వెతకండి. ఆ ముందు మాట మొత్తం చదివేంత ఓపిక కూడా కొందరికి ఉండదు. ఎందువల్లంటే ఆ త్వరణం ఎక్కువగా ఉండే కాలం, వేగం తక్కువైనప్పటికీ త్వరణం ఎక్కువగా ఉన్న కాలం మనది. మన ఏదో కాలం వేగంగా వెడుతుంది అనుకుంటాం కానీ కాలం వేగం ఏం లేదు, త్వరణం ఎక్కువగా ఉంది. యాక్సిలరేషన్ ఎక్కువే కానీ స్పీడ్ తక్కువ. అలాంటి కాలంలో ఉన్నాం కాబట్టి ఎట్లా అనుకుంటే మీకు ఇంకా తేలికైన మార్గం ఉంది. వెనక ముఖ చిత్రం యొక్క ఆ చివరి అట్ట పేజీ చూడండి. దాంట్లో ముందు మాటలు రాసిన వాళ్ళలో నుంచి 3-4 వాక్యాలు రాసి ప్రింట్ చేసుకొని ఉంటారు. మళ్ళీ అక్కడ దొరుకుతుంది పాయింట్. అంటే నేను సులువుగా ఒక అంశభీక వ్యాసానికి ఎలా కుదురుతుంది అనేది చెప్తున్నాను అన్నమాట. ఇప్పటికప్పుడు మీరు వ్యాసాలు రాయాలి. వ్యాసాలు రాయాలి ఏంటి, ఎక్కడి నుంచో వ్యాసం రాస్తాం, పోనీ పెద్దవాళ్ళు చెప్పినటువంటి వ్యాస నిర్మాణ మార్గాలను ఫాలో అవుదామా అంటే మన పుస్తకాలు రాసిన వాళ్ళల్లో ఎవరు వ్యాసాన్ని గురించి రాయలేదు, ఒక పింగళ లక్ష్మీకాంతం గారు తప్ప. సాహిత్య శాస్త్రం గురించి తెలుగులో చాలా మంది రాశారు. చర్ల గణపతి శాస్త్రి గారు రాశారు సాహిత్య సౌందర్య దర్శనము అని. దివాకర్ల వెంకటావధాని గారు సాహిత్య సోపానములు అని రాశారు. కాబట్టి ఆ సాహిత్య దర్శనము అనేటువంటిది కేవీఆర్ నరసింహం గారు రాశారు.
ఆయన కేవీఆర్ నరసింహం గారు రాస్తూ అసలు మనకి విమర్శ చేత కాదు అని కూడా ఒక మంచి చురక కూడా వేశారు. మన ప్రాచీనులకి ఎవరికి విమర్శ చేత కాదు. వాళ్ళంతా ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా ఉదాహరణలు ఇవ్వడమే తప్ప మొత్తాన్ని సమీకరించి పరీక్షించి ఔచిత్యానౌచిత్యాలను పాత్రోన్మీలన సన్నివేశ కల్పనాదుల్లోని ఔచిత్యాల గురించి ఎవరు మాట్లాడలేదు అని ఒక తీవ్రమైనటువంటి విమర్శ కూడా చేశారు సాహిత్య దర్శనంలో కేవీఆర్ నరసింహం గారు. పాప ఆయన కూడా వ్యాసాన్ని గురించి ఏమీ మాట్లాడలేదు. ఎందువల్లంటే ఆ ప్రాచీనంలో ఉండేటువంటి అలంకార శాస్త్రాన్ని యథాతథంగా అందిస్తూ అక్కడక్కడ తనవైనటువంటి ఆలోచనలు ఇలా ఈ రీతిగా ప్రతిపాదించారే కానీ వాళ్ళ యొక్క అనుసరణ మొత్తం ప్రాచీనమైన అలంకార శాస్త్రమే. కాకపోతే దానికి కొంత ఆంగ్ల వచనాలు కొన్ని జోడిస్తారు. మనకు ఆ హడ్సన్ ఒకటి దొరికాడు. ఆయన పుస్తకంలో కోట్ చేయకపోతే మన తెలుగు సాహిత్య విమర్శ అసమగ్రమైపోతుందన్నంత తీవ్రమైన భావన మనకు. సో హడ్సన్ ఇలా అన్నాడు, హడ్సన్ ఇలా అన్నాడు అంటుంటాం అనమాట. కాబోలు అనుకుంటూ ఉంటారు పాఠకులు. అట్లా వాళ్ళ దగ్గర నుంచి 4 వాక్యాలు తీసుకొచ్చి వీటి మనవాడితో జోడించి చేసినటువంటి విమర్శలే తప్ప ఆయన వ్యాసము అంటూ ఆయన ఏమీ చెప్పలేదు. పొరపాటును కూడా వ్యాస పదం వాడలేదు. ఆయన విమర్శ అనే వాడుకుంటూ వాడాడు. ఇది మాత్రం తీవ్రంగా అధిక్షేపణ చేశాడు. మన వాళ్లకు ముక్కలు ముక్కలుగా అంటే అలంకార శాస్త్రంలో మనకేం చేశారంటే ఉత్తమ కావ్యము అన్నా కూడా ఒక శ్లోకం ఇచ్చేసి ఉదాహరణ ఉత్తమ కావ్యము అంటాడు. మధ్యమ కావ్యము ఒక శ్లోకం ఇస్తాడు. ఒక శ్లోకం కావ్యం ఏమిటి అని మనకు అనుమానం. ఒక శ్లోకమే కావ్యం అయితే మనం ఎన్ని కావ్యాలు రాసామో ఇప్పటికీ. అసలే శతాధిక గ్రంథకర్తలం అయిపోతున్నాము. ఒక్కొక్క శత గ్రంథంలోనే ఓ శతం ఉన్నాయనుకో, శత సహస్రాది గ్రంథకర్తలం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. పాత వాళ్ళకి ఆ క్షోభ లేదు పాపం. ఏదో 1, 2 జీవితానికి రాసి వెళ్ళేవాళ్ళు. మనకేమిటో నిత్యోత్సవం అదంతా. పొద్దుటే లేచి సూర్య నమస్కారం చేసుకున్నట్టుగా ఓ వారానికో 10 రోజులకో ఓ పుస్తకం ఆవిష్కరించకపోతే మనకి ఏదో తపన, వెనకబడిపోతున్నామేమో అని. అందులో శతాది గ్రంథకర్తలు, సహస్రాది గ్రంథకర్తలు. నేటి సూక్తి అన్నట్టుగా ఈ వారం పుస్తకం, ఈ మాసం పుస్తకం అని ఎక్కడికక్కడ ప్రచురణలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆ నియమం అంతే, నెలకు 2 పుస్తకాలు రిలీజ్ చేయాలి అంతే. పాత పెట్టెలు వెతికితే కాగితాలు దొరుకుతాయి కదా, అవన్నీ పోగేయడం కొట్టడమును ఆ నెల పుస్తకం. పాత వాళ్ళకి అలా లేదు. చాలా ఒక్కొక్కడు ఒక్కొక్క పుస్తకం పెద్ద మను చరిత్ర రాయగానే జీవితం అయిపోయింది. పాపం తిమ్మన పారిజాతాభరణం రాసుకున్నాడు, తర్వాత ఏం చేయాలో తెలియలేదో ఏంటో మరి. అంటే వాళ్ళ గట్టి నమ్మకం ఇదొక్కటి చాలు నిలుస్తుంది ఈ సమాజంలో. అలా ఆ గట్టి ధైర్యంతో మనకు ఆధునికుల్లో కూడా ఒక ఆయన ఒక మాట అనున్నాడు, ఎవరైనా గుర్తుంటుందేమో మీకు. నా కవిత్వం అను పేర ఇప్పటికీ శివభారతము చాలును అన్నాడు ఒక ఆయన. గడియారం వెంకటశేష శాస్త్రి గారు శివభారతం రాసి నా కవిత్వం అను పేర ఇప్పటికీ శివభారతము చాలు అన్నాడు. అంటే అది గట్టిగా నిలుస్తుంది సమాజంలో అన్న నమ్మకం ఆయనకు. పాత వాళ్ళంతా అట్లాగా ఉండేవాళ్ళు. మనకు లేదు 10 రాళ్ళు వేసి చూద్దాం ఏదో ఒకటి తగలకపోతుందా అనేటువంటి పరిస్థితిలో మనం రాసుకెళ్ళిపోతున్నాం. అందువల్ల ఏంటంటే ఆ పుస్తకం యొక్క ముందు మాటలు, పుస్తకము లేదా పుస్తకంలో ముందు మాట, చివరి అట్ట మీద ఉండేటువంటి మాటలు, ఇవన్నీ చూస్తే మీకు వ్యాసం రాయడానికి తగినటువంటి ఒక అంశం దొరుకుతుంది. ఇక పింగళి లక్ష్మీకాంతం గారు మాత్రం సాహిత్య శిల్ప సమీక్షలో వ్యాసాన్ని గురించి ఓ 3 పేజీలు రాశారు. వ్యాసాన్ని ఒక శీర్షిక పెట్టి వ్యాసం ఎలా ఉండాలి అని. ఎందుకంటే ఆయన కొంచెం స్వతంత్రంగా ఆలోచిస్తూ రాసిన పుస్తకం సాహిత్య శిల్ప సమీక్ష. కేవలం ఈ అలంకార శాస్త్ర అనుకరణం కాదు. దాంట్లో వ్యాసం ఎలా ఉండాలో రాస్తాడు. ఆయన చెప్పింది ఏంటంటే మాట్లాడితే ఉపన్యాసం, రాస్తే వ్యాసం అన్నారు. అంటే ఉపన్యాసానికి వ్యాస రచనకు తేడా ఏమీ లేదు. రాస్తే వ్యాసం అవుతుంది, పలికితే ఉపన్యాసం అవుతుంది.
పెద్ద పెదాల పదాలు వాడితే ప్రవచనం అవుతుంది. నేను ఇంకోటి కలిపాను, పాడితే గీతం అవుతుంది. వ్రాస్తే వ్యాసం, పలికితే ఉపన్యాసం, పాడితే గీతం. అంటే గీతాల్లో మరి అంత వ్యాసం లాగా ఉంటుందా అని మీకు అనుమానం రావచ్చు. ఒక పాట రాసేస్తే ఒక గీతం అయిపోతుంది, ఒక వ్యాసం అయిపోతుందా? అవుతుంది. ఓ పాట చెప్తాను చూడండి. ఒక వ్యాసం, ఆ పాటను మీరు సరిగా పరిశీలిస్తే ఒక వ్యాసం ఎలా రాయాలో మీకు తెలిసిపోతుంది. పాత సినిమా 1970 చిల్లరలో ఎప్పుడో వచ్చినటువంటిది 'ఆత్మగౌరవం' అనే ఒక సినిమాలో ఆరుద్ర గారు రాసినటువంటి పాట. అది ఆరుద్ర గారు కాబట్టి అంత అందంగా రాయగలిగారు. ఎందుకంటే ఆయన విమర్శకుడు, చక్కని విమర్శకుడు. సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని మొత్తాన్ని రాసినటువంటి వాడు. పరమ ప్రామాణికంగా తెలుగు సాహిత్య చరిత్రను సమగ్రాంధ్ర సాహిత్యం పేరుతో అప్పట్లో 15, 16 సంపుటాల్లో రాశారు. ఇప్పుడు ఇది 4 సంపుటాల్లో దొరుకుతుంది. విశాలాంధ్ర ప్రచురణ. అంత గొప్ప విమర్శకుడు కాబట్టి ఆ పాటను కూడా సన్నివేశానికి అనుగుణంగా గొప్ప విమర్శగా రాయగలిగారు. ఏమిటంటే అది ప్రేమించి పెళ్లి చేసుకో పాట పల్లవి. నీ బ్రతుకంతా హాయి నింపుకో. అది ఒక పోటీ. ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకొని ప్రేమించాలా అనేటువంటి డిబేట్. ఆ డిబేట్ లో ఆయనకు ప్రథమ బహుమతి రావాలి. ప్రథమ బహుమతి రావడానికి వీలుగా ఆ విషయాన్ని ప్రతిపాదన చేయాలి. అది పాటలో చేస్తున్నాడు. అంటే ఒక పాయింట్, ఒక అంశాన్ని తీసుకొని దాని మీద ఒక సమగ్రమైనటువంటి వ్యాసం రాయాలి. అది పాటలో రాయాలి. ఎట్లా రాశాడో చూడండి. ప్రేమించి పెళ్లి చేసుకో, నీ మనసంతా హాయి నింపుకో. అది పల్లవి. అంటే తాను ప్రతిపాదించదలుచుకున్నటువంటి బిందువును అక్కడ నిక్షేపం చేశాడు పల్లవిలో. ఏది ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమిటి, ఇంతకుముందు ఎవరైనా చేశారా, చేస్తే ఫలితం ఏమిటి, ఇవన్నీ కదా రాయాలి మనం. వెంటనే మొదటి చరణం తీసుకున్నాడు. వరుని వలపేమిటో వధువు తలపేమిటో తెలుసుకోలేక పెళ్లిళ్ళు జరిపించిన, తెలిసి కట్నాలకై బ్రతుకు బలి చేసిన, చివరకు మిగిలేది ఎడమోము పెడమోములే. అంటే ప్రేమించవలసినటువంటి అవసరాన్ని అక్కడ చెప్పాడు. తన యొక్క ప్రతిపాదనలోని మొదటి పాదాన్ని మొదటి చరణంలో స్థిరీకరించాడు. దాని అవసరం ఏమిటి అంటే వరుని వలపు వధువు తలపు ఇవి తెలుసుకోకుండా కేవలం కట్నాల మీద పెళ్లిళ్ళు జరిపిస్తే చివరికి ఎడమోము పెడమోములే అవుతాయి. వ్యాసంలో ఆ ప్రతిపాదనను విస్తరించాడు. రెండో చరణం లేకొచ్చాడు. అది ఎందుకు, వరుని వలపు వధువు తలపు తెలుసుకోకపోతే ఏ కొంపలు మూలేయి, అరేంజ్డ్ మ్యారేజెస్ జరగట్లేదా, అవన్నీ అద్భుతంగా సాగట్లేదా, ఇలాంటి వాదనలు కూడా చేస్తూ ఉంటాము. అరేంజ్డ్ మ్యారేజెస్ అద్భుతంగా సాగుతున్న మాట వాస్తవమే, కానీ ఎంత అద్భుతమో అనే దగ్గర పారామీటర్స్ లేవు మన దగ్గర. అందుకని ఏం చేస్తా అంటే దానికి జస్టిఫికేషన్ ఇస్తున్నాడు. మనిషి తెలియాలిలే, మనసు కలియాలిలే, మరచిపోలేని స్నేహాన కరగాలిలే, మధుర ప్రణయాలు మనువుగా మారాలిలే, మావి నూరేళ్ల పంటగా మెలగాలిలే. అది లేకపోతే ఏమిటో చెప్పాడు, అది ఉంటే ఏమవుతుందో చెప్తాడు రెండో చరణం. సో అనుకూల విషయ ప్రతిపాదన, ప్రతికూల నిరాశం రెండు చేశాడు. ఆ తర్వాత మనకు కావాల్సింది, మనకు యాంటీడోట్ అంటుంటారు. ఒక ఉదాహరణ వేయాలంటే మీకు రేడియో స్టేషన్లకు, దూరదర్శన్లకు వాళ్ళ దగ్గరికి వెళితే ప్రతి వాళ్ళు ఒక ఉదాహరణ వేయండి, యాంటీడోట్ వేయండి, యాంటీడోట్ వేయండి, అప్పుడు పాఠకులు ఆకట్టుకుంటాం మనం అంటుంటారు. ఆ పని చేశాడు. నరుడు ప్రేమించి పెళ్ళాడే దమయంతిని, వలచి రుక్మిణియే పిలిపించే శ్రీకృష్ణుని. అక్కడ కూడా చూడండి, పురుషపక్షంగా ఒకటి చెప్పాడు, నలుడు ప్రేమించి పెళ్ళాడే. వలచి రుక్మిణియే పిలిపించే శ్రీకృష్ణుని స్త్రీపక్షంగా ఒకటి చెప్పాడు.
తొలుత మనసిచ్చి మనవాడే దుష్యంతుడు. మ్యూచువల్ అగ్రిమెంట్ అది. శకుంతల దుష్యంతుల మధ్య. పాత వరవళ్ళు దిద్దాలి మీరందరూ. కాబట్టి అది మన సంప్రదాయము. ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూ మనం కూడా నడవాలి. ఒక అందమైన వ్యాసం రాస్తే ఎలా ఉంటుందో అందమైన పాటను అలా రాశాడు. ఇది వ్యాస రచనకు అవసరమైనటువంటి విధానం. కాబట్టి అందువల్లంటే పోటీలో ప్రథమ స్థానం రావాలి. ఆ ఉపన్యాసం చేసి ఆ పాట పాడిన వాడికి, అంటే తన వక్తృత్వాన్ని పాట రూపంలో అందించిన నాయకుడికి ప్రథమ స్థానం రావాలి. ప్రథమ స్థానం రావాలి ఏంటి, దిక్కుమాలిన పాట రాసేస్తే దీనికి ఆ ప్రథమ స్థానాలు ఇచ్చేది మనమే అంటాం. అలా అనడానికి వీలు లేకుండా ఎంత పకడ్బందీగా ఆరుద్ర రాశాడో చూడండి. మీరు వ్యాసం రాయాలన్నా అదే మాట. ఆ విషయాన్ని మీరు పికప్ చేసుకున్న తర్వాత ఆ ముందు మాటలు కవి మాటల్లో నుంచో, ముందు మాటల్లో నుంచో, వెనక మాటల్లో నుంచో ఒక అంశాన్ని మీరు తీసుకున్న తర్వాత ఓ పదబంధాన్ని దాన్ని విస్తరించుకోవాల్సినటువంటి విధానము ఇది. ఉదాహరణ ఎందువల్లంటే అసలు విస్తరించడము అనేటువంటిది ఒక కళ. సూక్ష్మంగా సంక్షేపంగా చెప్పడం ఎంత ప్రధానమైనదో విస్తరించి చెప్పడం కూడా అంతే ప్రధానమైనటువంటి అంశం. మీకు ఉదాహరణగా చూడండి, మీరు అతడు అనే సినిమాలో చూడండి, ఎంత సంక్షేపంగా రాస్తాడు డైలాగ్. చివరి సన్నివేశంలో నేను వస్తా, నేనే వస్తా, అంతే. ఇటు 4 అక్షరాలు, అటు 4 అక్షరాలు, ఒక సంభాషణ అయిపోయింది. ఆ సమయంలో అంత గొప్పగా డైలాగ్ రాయగలగడం అనేటువంటిది ఆ రచయితకు శిరస నమస్కారం చేయవలసింది. అదే రఘువరన్ బీటెక్ లో చూడండి, పాప ధనుష్ కష్టపడి 3-4 నిమిషాలు చెప్తాడు ఒకే ఒక సంభాషణ. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎంత కష్టపడ్డాడు, ఎన్ని గంటలకు లేచాడు, సైకిల్ తొక్కుకుంటూ ఏ క్లాస్కి వెళ్ళాడు, ట్యూషన్కు, అవి ఇవి ఇవి అని చెప్పి కుక్క తిప్పుకోకుండా చెప్పి అంత కష్టపడిపోయి బీటెక్ చదివాము అని. అది వ్యాసం. అక్కడ ఆ ఏక డైలాగ్, ఒకే వాక్యం, ఒకే వాక్యం చెప్తాడు, ఆపి 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 కామాలు వేసి 3 నిమిషాలు ఏమో ఉంటుంది. అది వ్యాసం. ఇది సమాసం. నేను వస్తా, నేనే వస్తా. ఈ రెండు కూడా సామర్థ్యాలే, ఇవి 2 ప్రతిభలే. మీ నానమ్మ కథే నా కథ, నాకంటూ వేరే కథ లేదు. చిన్న వాక్యం, ఓ పుస్తకానికి సరిపోయేంత విషయం. అందువల్ల ఏంటంటే చెప్పడాన్ని, సంక్షేపంగా ఉన్నటువంటి దాన్ని కూడా వ్యాసంలో విస్తరించాలి మనం. కావ్యాలంకార సూత్రవృత్తిలో వామనుడు చెప్తాడు కదా, అర్థస్య ప్రౌఢిహి ఓజహాని, ఓజో గుణం, ఓజస్సు అనేటువంటి అర్థగుణాన్ని 5 రకాలుగా విభజించి పదార్థే వాక్య రచన, వాక్యార్థేచ పదాభిధ, ప్రౌఢికి వ్యాస సమాసౌచ, సాభిప్రాయత్వమస్యచ అని. పదం వాడవలసిన చోట వాక్యం వాడటం, వాక్యం వాడవలసిన చోట పదం వాడటం, విస్తరించడం, సంక్షేపించడం, సాభిప్రాయంగా చెప్పడం, 5 కూడా అర్థగుణమైనటువంటి ఓజస్సు భేదాలు. అందులో వ్యాసము సమాసము 2 కూడా అర్థ ప్రౌఢిమయ్యాయి. విస్తరంగా చెప్పడము ప్రౌఢిమయ్యే, సంక్షిప్తంగా చెప్పడము ప్రౌఢిమయ్యే. ఎక్కడ ఎలా చెప్పాలి అనేది తెలియడం అనేటువంటిది ఔచిత్యం. సుదీర్ఘ సంభాషణ వేయాలన్నా, సూక్ష్మంగా చెప్పాలన్నా, ఇది తెలియడం అనేటువంటిదే ఔచిత్యం అవుతుంది. ఇది తెలియక చాలా చోట్ల ఇబ్బంది పడుతుంటాం మనం. కథల్లో కానీ, నవలల్లో కానీ, సినిమాల్లో కానీ. ఈ ఔచిత్యం తెలియనటువంటి వాళ్ళు సన్నివేశాన్ని పాడు చేస్తాడు. ఇప్పుడు ఒక కత్తి తీసుకొని పొడవబోతుండే సమయంలో పొడవబడేటువంటి వాడు ఆహా ఎంత తళతళలాడుతోంది కత్తి అన్నాడని చెప్పి అనుకున్నాడు అనుకోండి, మొత్తం భ్రష్టు పట్టినట్టేగా సన్నివేశం. అలాంటివి రాసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక నాటక బుద్ధి ఇందిరా విజయమని, బంగ్లాదేశ్ యొక్క
ఆ యుద్ధంలో ఇందిరాగాంధీ చూపించినటువంటి సాహసాన్ని వర్ణిస్తూ ముజిబుర్ రహమాన్ను అక్కడ జైల్లో పెట్టారట పాకిస్తాన్‌లో, బంగ్లాదేశ్‌లో నాయకుడైనటువంటి వాడిని. ఆ జైల్లో ఆయన అనుకుంటున్నట్ట, ఆహా! ఎంత మంచి అవకాశం లభించింది నాకు. ఇలాంటి ఏకాంతం కోసమే కదా మహర్షులందరూ ఆలోచిస్తుండేవాళ్ళు, తపన పడేవాడు. ఇప్పుడు నాకు మంచి ఏకాంతం లభించింది. నేను తపస్సు చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. వాడు విప్లవ నాయకుడిని తీసుకెళ్ళి అక్కడ జైల్లో పెడితే మహర్షుల్లాగా నాకు అవకాశం లభించిందంటాడేంటి? అందువల్ల ఏంటంటే, ఎక్కడ వ్యాసం కావాలి, ఎక్కడ సమాసం కావాలి, సంక్షిప్తి ఎక్కడ, విక్షిప్తి ఎక్కడ అనేటువంటిది తెలుసుకోవడం ఔచిత్యం. ఇది తెలుసుకున్నప్పుడు వ్రాస్తే వ్యాసమవుతుంది, పలికితే ఉపన్యాసమవుతుంది, పాడితే గీతమవుతుంది. అది స్ప్రింగ్ గాజు లాంటిదన్నమాట. అయితే మనకు ఈ ఆంధ్ర సాహిత్యంలోకొస్తే మీరు ఎన్నుకోవాలి అనడంలో మళ్ళీ ఇంకొక వివిధమైనటువంటి అవకాశాలు మీకున్నాయి. ఏమిటంటే కవిని గురించి రాయొచ్చు, కావ్యాన్ని గురించి రాయొచ్చు. కవిని గురించి రాయడం అంటే మనకు దాదాపు ఆంధ్ర సాహిత్యంలో మొట్టమొదటి సాహిత్య విమర్శ గ్రంథం గురజాడ శ్రీరామమూర్తి గారిది 'కవి జీవితములు' అనే పేరుతో పుస్తకం ఉంటుంది. గురజాడ శ్రీరామమూర్తి 'కవి జీవితములు' పుస్తకం పేరు. 1893లో ప్రచురణది. వావిళ్ళ రామస్వామి శాస్త్రులు వాడి. దాంట్లో అది దాదాపు 720 పేజీల పుస్తకం అది. చిన్న పుస్తకమే కాదు. దాంట్లో కవి జీవితాల గురించి రాస్తాడు. మేము తెలుగు సాహిత్యంలో కవి జీవితాలు అనగా కవులు అనగానే మన వాళ్ళు ఎట్ట ప్రారంభించేవాళ్ళంటే ఈయన ఈయన పేరు సుబ్బయాచార్యుడు. ఈయనేమో ఇది వైదిక బ్రాహ్మణుడు, తెలంగాణ శాఖ, ఆపస్తంభ సూత్రుడు, ఇవన్నీ రాసుకెళ్ళేవాడు. వాడు కులము, గోత్రము, శాఖలు వీటిలతో ప్రారంభించేవాళ్ళు అన్నమాట సాహిత్య విమర్శ. అది లేకుండా ఆయన కవి జీవితములు అంటూనే ప్రారంభించి ఒక్కొక్క కవి యొక్క జీవితం ప్రధానంగా ఉండేటువంటి జీవిత ఘట్టాలను తీసుకొని అవంతా నిర్వహించుకుంటూ వచ్చాడు. అది బహుశా నాకు తెలిసి మొట్టమొదటి సాహిత్య విమర్శ గ్రంథం తెలుగులో అదే 1893లో. ఆ తర్వాత కందుకూరి వీరేశలింగం గారి కవి కవుల చరిత్ర పుస్తకాలు 3 సంపుటాలు వచ్చాయి. 1917లో ఒకటి, 1940లో ఒకటి, 1950లో ఒకటి కందుకూరి వీరేశలింగం గారి కవుల చరిత్ర పుస్తకాలు వచ్చాయి. కానీ ఇది 1893లోనే గురజాడ శ్రీరామమూర్తి గారి కవి జీవితముల పుస్తకం. ఆ తర్వాత మనకు 1914 ప్రాంతంలో ఈ కవిత్వ తత్వ విచారము ఇవి కట్టమంచి రామలింగారెడ్డి గారిది వచ్చిన తర్వాత దాని యొక్క విమర్శ యొక్క స్వరూపమే మారిపోయింది. అందువల్ల మీరు కవిని గురించి రాయదలుచుకుంటే కవిని గురించే రాసుకుంటూ వెళ్ళింది. కవి జీవితంలోని సంఘటనలు అతన్ని కవిగా ఏ సంఘటనలు మార్చాయి, ఎవరి సాహచర్యంలోనో ఎవరి శుశ్రూషలోనో అతను అధ్యయనం చేశాడు, ఇలా కవి యొక్క జీవిత చరిత్ర అంతా వస్తుంది అన్నమాట. అంటే ఆయన స్వీయ చరిత్ర కూడా మనం రాయడం జీవిత చరిత్ర. అది ఒక పద్ధతి. అది చాలా తేలిక. కవితో ఒక అరగంట సేపు కూర్చొని ముఖాముఖి కార్యక్రమం నిర్వహించుకుంటే మీరు అడగక్కర్లేదు, పాపం ఆయనే చెప్పేస్తాడు. ఈ మధ్య పరిస్థితి అదే కదా, అడిగేవాడు ఎవడా అని ఎదురు చూస్తే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది అనమాట. మొత్తం చెప్పేస్తాడు. అవన్నీ రికార్డ్ చేసుకొని పుస్తకం తయారు చేసుకోవచ్చు. కవి గురించి చెప్పదలుచుకుంటే ఆ కవి రచనల గురించి చెప్పదలుచుకున్నా కూడా అదే సౌకర్యం ఉంది ఈ మధ్య. మీ పుస్తకాల గురించి నేను కావ్యంలో పుస్తకం రాయదలుచుకున్నానంటే విమర్శ గ్రంథం అంటే పాపం ఉత్సాహంగా ఆయనే ముప్పాతికి రాసి పెడతారు. మిగతా ముఖ చిత్రాలే మనం చూసుకుంటే సరిపోతుంది. పుస్తకం తయారవుతుంది. అలాంటి ఉత్సాహం కూడా అనివార్యంగా సమాజంలో ఏర్పడింది. వీళ్ళకేమో పుస్తకాలు ప్రచురణ కావాలి, వాళ్ళకేమో ప్రచారం కావాలి. ఈ రెండు కలిసి ఏక మార్గంలో అయిపోయేటట్టుగా తానే రాసి పెట్టేస్తే అయిపోతుంది. ఇదొక సౌకర్యం. భావదాప్రియ సభ్యులు అలాంటి సౌకర్యాలను వ్యతిరేకిస్తారు కాబట్టి, అలాంటివి అందుబాటులో ఉన్నా స్వీకరించరు కాబట్టి
మీరేం చేయాలంటే మీ అంతటి మీరుగా కృషి చేయాలి. ఆ కవిని గురించి రాయడం ఒక పద్ధతి. కావ్యాన్ని గురించి రాయడం ఒక పద్ధతి. కావ్యాన్ని గురించి రాయడం అంటే కావ్యంలో ఏది రాయాలి? ఒక కావ్యంలో ఒక సమగ్రమైనటువంటి పరిశీలన చేయడం ఒక పద్ధతి. ముక్కలు ముక్కలుగా పరిశీలన చేయడం ఒక పద్ధతి. అంత విస్తృతి ఆ కావ్యంలో ఉన్నప్పుడు ఓ పుస్తకం తీసుకుంటారు. 'ఛందోయోజన' ఎలా ఉంది అంటారు. ఆ పద్య నిర్మాణం ఎలా ఉంది, ఏమిటి అనేటువంటి దాన్ని రాయొచ్చు. ఈ పద్య కావ్యాలు కూడా ఉంటాయి కాబట్టి. ఆయన పద్యాలు రాయడంలో ఏముంది, బర్నబ బరవ నజిబ జజ్రయే కదా అంటే బర్నబ బరవనే ఎన్ని ముక్కలుగా రాయొచ్చు అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు భగణంతో ముగించి ఉత్ప ఉత్పలమాల అనగానే మొదటి 3 అక్షరాలకు ఒక గణము, తర్వాత 6కి ఒక ముక్క, తర్వాత ఇంకో ముక్క, 3 ముక్కలుగా రాసుకెళ్ళిపోతాం ప్రధానంగా. కావున భారతామృతము కర్ణపుటంబుల నారగ్రోలి 3 ముక్కలైంది. ఇక్కడదే అది. ఆంధ్రావళి మోదముంబొరయునట్లుగా ఇదొకటి. అలా కాకుండా ఒకడు 2 అక్షరాలకే ఆపి కాన తదీయ భావముల అన్నాడు. వాటి స్టైల్. మొదటి గణంలోని 3వ అక్షరం తర్వాత గణంలో కలుస్తుంది. ఇట్లా రాయడం. ఏమతి ఇంకొకటి మహాకవులందరూ ఏమనుకుంటున్నా అంటే ఎత్తి దగ్గర వెనక్కొట్టి కొత్త పదం లేకుండా పదం మధ్యలో ఎత్తి వేయడమే మహాకవిత్వం అని భ్రాంతి పడుతున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా ఉంది. అది ఒక శైలే కానీ అది మహాకవిత్వం కాదు. అలా రాసేసి నేను మహాకవిని చాలా అలా తమను తాము భావించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఈ మధ్య తక్కువేం లేదు. కాబట్టి అదొక పద్ధతి. కాబట్టి గునుగు ప్రాస అని ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి లాక్కొని రావడం ప్రాసను. దాన్ని ఆరుద్ర అయితే గునుగు ప్రాస అన్నాడు, దాన్ని మహాప్రాస అనుకుంటున్నాం మనం. పూర్వ పాద అంత్యము చివరి పాద ఆది కలిపి ఉండేటువంటి ప్రాస. ఇప్పుడు ఇలా ఒక్క వర్ణభంలోనే ఆయన ఎన్ని పోకడలు పోయాడో పుస్తకం తీసుకొని 'ఛందోయోజన' రాయొచ్చు. అయితే అదంతా కష్టం కాబట్టి అంత కష్టం పడే అవకాశం మనకు లేదు. కాకపోతే ఇతివృత్తాన్ని గురించి రాయొచ్చు. ఇతివృత్తం ఎలా ఉంటుంది? ఈ ఇతివృత్తాన్ని విమర్శ రాసేటప్పుడు ఏంటంటే కవి తాను చెప్పినటువంటి ప్రమాణాలు కొన్ని ఉంటాయి. మనం తీసుకునే ప్రమాణాలు కొన్ని ఉంటాయి. సహజంగా ఉండేటువంటి ప్రమాణాలు కొన్ని ఉంటాయి. కవి తానే చెప్తాడు. నా కవిత్వంలో ఈ లక్షణం ఉంటుంది. నా కవిత్వము నిజము కర్ణాట భాష అన్నాడాయన. నేను ఇరువురు మెప్పించువాడ అయ్యగలదంటాడు. కొందరికి తెలుగు గుణము, కొందరికి సంస్కృతంబు గుణముగు. నేను ఇద్దరిని మెప్పిస్తాను అంటాడు ఒక ఆయన. మెప్పించాడా లేదా చూస్తాం. తన యొక్క ప్రతిజ్ఞనే తీసుకొని, తన శపథాన్నే తీసుకొని, దాన్ని నిర్వహించాడా లేదా అనేటువంటి నిరూపించవచ్చు. అలాంటివి చెప్పి ఉంటే. అలాంటివి చెప్పలేదు. చెప్పనప్పుడు ఏం చేయాలి? దీనికి ఏంటంటే లవ్ అట్ ఫస్ట్ సైట్. ఆ కావ్యం చూడగానే మీకు ఎందుకు నచ్చుతోంది? ఏమనిపించింది? ముఖ చిత్రం చూడగానే కాదు, కావ్యం చూడగానే. దానికి మించినటువంటి విషయం ఇంకోటి ఉండదు. చాలా బాగా రాశాడు, మంచి మంచి పదాలు వేశాడు, అంతే అయిపోతుంది. పద ప్రయోగ వైచిత్ర్యం అంటారు అంతే. ఏదో పద్యాలు బాగా సాగిపోతున్నాయి, ధారాశుద్ధి అంటారు. పద్య రచన ధారాశుద్ధి. అలా కాబట్టి ఎక్కడెక్కడ వ్యాకరణము కొంచెం లోపించినట్టు కనిపించింది, పద ప్రయోగ విశేషము అంటాం అంతే. వ్యాకరణానుసరణము అంటాము, శాస్త్రానుసరణము అంటాము. వచన కవిత్వం అనుకోండి, ఈ వచన కవిత్వం అనగానే దానికి ఏంటంటే వచన కవిత్వము రసదృష్టి, వచన కవిత్వము ఆధునికత, లేదా వచన కవిత్వము పద ప్రయోగ వైచిత్ర్యము,
వచన కవిత్వము, అస్పష్టత. ఈ వచన కవిత్వం లేకొచ్చేటివి మనకు కుప్పలుగా వాదాలు వచ్చేసాయి. ఏదో ఒక వాదంలో దాన్ని ఇమిడ్చేటువంటి అవకాశం ఉందా లేదా అని వెతకడం ముందు. మనకు ఆధునికంగా వచ్చేటప్పటికి హ్మ్. అభ్యుదయ కవిత్వము, విప్లవ కవిత్వము, ఆ తర్వాత ఆహ్, అనుభూతి కవిత్వము, తర్వాత దళిత కవిత్వము, స్త్రీవాద కవిత్వము, మైనారిటీవాద కవిత్వము, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, అన్నీ అయిపోయింది. స్త్రీవాద కవిత్వము అన్నీ అయిపోయి ఏ వాద కవిత్వంలోకి వెళ్ళాలో తెలియక అయోమయంలో ఉన్నారు ఇప్పుడు వచన కవులు. మొత్తం అయిపోయింది. ఆధునిక కవిత్వంతో అయిపోయి, ఆధునిక అనంతర కవిత్వం గూడా అయిపోయి, అంటే రేపటికి కూడా వీళ్ళే పేరు పెట్టేసి, రేపటి పుట్టేవాడికి అవకాశం లేకుండా చేశారు. అక్కడికి కూడా అయిపోయాక ఇంకా ఏం పెట్టాలో తెలియక ఆ అయోమయంలో పడిపోయారు వచన కవులు. కాబట్టి వీటిల్లో దేంట్లో అయినా చేరుతుందా? ఇమిడ్చే ప్రయత్నం చేయడం యాసోని. దేంట్లోనూ చేరదు. స్వేచ్ఛ. ఎటూ చేరని కవిత్వం. అంటే సుబ్బారావు గారు స్వతంత్ర దృష్టి అని పెట్టాడు. ఎవరిది మరి దేనిలోనూ చేరట్లేదు కదా! స్వతంత్ర దర్శనం. స్వతంత్ర దృష్టి ఇట్లా కాకుండా తాత్విక దర్శనము. సుబ్బారావు గారు తాత్వికత. అద్భుతంగా ఉంటుందన్నమాట. మీరు ఏమైనా చెప్పొచ్చు. తత్వంలో అందనిదేముంటుంది, చేరనిదేముంటుంది. చాలా తేలిగ్గా వ్యాసం వచ్చేస్తుంది. అదో పద్ధతి. అలాగే అంటే విషయ ప్రధానంగా, దేశ ప్రధానంగా విమర్శ చేయొచ్చు, వ్యాసాలు రాయొచ్చు. కాల ప్రధానంగా ఇప్పుడు రాయల నాటి రసికత వ్యాసం రాస్తారు. రాయల కాలంలో ఉండేటువంటిది. రాయల కాలంలో రసికత ఎలా చెప్తారు మీరు? అంటే పెద్దల దగ్గరికెడతారు. మృగపథ సౌరభ విభవద్విగుణిత ఘన సార సాంద్ర వీటి గంధ స్థగితేతర పరిమళమై మగువ పులుపు దిలుపు నొక్క మారుత మొలసెను. గాలిని గూడా ఆ స్థాయిలో వర్ణించగలిగినటువంటి వాళ్ళంటే మరి రసికులుగాకేమవుతారు? అది కూడా ప్రవరుడు లాంటి వాడు. ఎప్పుడు తీర్థయాత్రలు చేద్దామా అవి ఇవి అనుకునేటువంటి వాడు. నిత్యము గూడా కర్మిష్టి, ధర్మిష్టి, నిష్ఠిగా ఉండేటువంటి వాడు. అతనికి కూడా తాంబూలం వేసుకొని గాలిని బట్టి ఆడవాళ్ళా, మగవాళ్ళా తెలిసిపోయిందట. మగువ పులుపు తెలుపు ఒక్క మారుత ములసెను. పాపం ఆ కాలంలో పడ్డాడు కాబట్టి ప్రవరుడికి ఆగతి పట్టింది గాని, అంతకు ముందు కాలంలో అయితే అంత మేధావి అయ్యేవాడు కాదు ప్రవరుడు. అదంతా పెద్దల తెలివితేటలు. ప్రవరుడివి గాదు. అందువల్ల రాయల నాటి రసికత అంటే అలాంటివి 4 తీసుకోవడం. ఒక తిమ్మనం తీసుకోవడం. ప్రతి వర్ష వసంతోత్సవ కుతుగాగత సుఖ వినికర గుంభిత కావ్య స్మృతి రోమాంచిత చకితాంతఃపుర వధూ ప్రసాదం రసిక అని కృష్ణదేవరాయలను వారిని ఒక సంబోధన చేస్తాడు తిమ్మన. ఆ కవుల యొక్క కవిత్వాలను తలుచుకుంటుంటే ఈయన ఒళ్ళు పులకరించిందట. అంతఃపురంలో గూడా ఆవిడ అనుమానించిందట. ఆవిడను అన్నయిస్తున్నాడట. ఎత్తున అంతఃపుర వధు ప్రసాదన రసికుడవు నువ్వు అని. ఇట్లాంటివి 4 తీసుకుంటే రాయల నాటి రసికత వచ్చేస్తుంది. కాలం. అలాగే దేశం దక్షిణాంధ్ర యుగము కవయిత్రులు అంటారు. ఆ ఆ యుగంలో ఎక్కువ మంది కవయిత్రులున్నారు. దక్షిణాంధ్ర యుగంలో తంజావూరు సంస్థానంలో కవయిత్రులు ఎక్కువ. తంజావూరు సంస్థానము కవయిత్రులు. అంటే ఇలాంటి వాటిల్ని ఏదో ఒకటి మీరు మీరు చొప్పించాలి. మీకుండేటువంటి పుస్తకాల్లో నుంచి ఇట్లా ఇంత వైవిధ్యమైనటువంటి ఆలోచనలు చేస్తూ, ఆ పుస్తకంలోంచి ఓ చిన్న అంశాన్ని తీసుకోండి. తీసుకొని విమర్శ చేసేటప్పుడు ఎప్పుడు గూడా మీరెట్లా ఉండాలంటే, అప్‌డేటింగ్‌గా ఉండాలి. ఇప్పుడు చూడండి, పదవికుండే నట్లే పాండిత్యమునకుండే సత్కృతులు జరుపడు సంఘమందు. ధనులకుండెదెంచి దాతల నెపమున నడుమ నదరు నడత నలిగిపోయే. ఇదో పద్యం. ఇది ఎవరిదిది?
చక్రవర్తి గారు ఈ రోజు రాసిన పద్యం. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, వ్యాసము పద్య రూపంగా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. పాటలాగా ఉండడమే కాదు, పద్యంగా కూడా ఉంటుంది వ్యాసం. ఇప్పుడు ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, అధ్యాత్మ విధులు వేదాంతం అని, నీతి విచక్షణులు నీతి శాస్త్రం, ఇది మరి వ్యాసమే కదా. సీసంలో రాశాడు కానీ నన్నయ్య, వ్యాసమే కదా. ఈ భారతాన్ని చూస్తే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అంటారు, నీతి విచక్షణులు నీతి శాస్త్రం అంటారు, పౌరాణికులు బహుపురాణ సముచ్చయం అంటారు, మహాకవులేమో మంచి కావ్యం అంటారు. వ్యాసమే కదా. వ్యాసాన్ని పద్యంలో రాయడం ఇది కూడా వ్యాసమే. పదవికి ఉండెన్ అంటే పదవికి ఉంది, పాండిత్యానికి ఉంది, సర్కారాలు జరపడము, కానీ మంచితనమే మట్టి కొట్టుకొని పోతుంది అన్నారు. నడుమ నదరు నడత అలిగిపోయే మంచితనాన్ని సత్కారాలు ఎక్కడున్నాయి? పదవులు ఉండేవాళ్ళు సత్కారాలు చేస్తారు, పాండిత్యం ఉంటే చేస్తారు, డబ్బు ఉంటే వాడిని దాత అని చెప్పి సత్కారం చేస్తారు. మంచిగా ఉండేవాడికి ఎవరు చేస్తారు? ఇది వ్యాసం. వ్యాసాన్ని పద్యంగా రాశారు చక్రవర్తి గారు ఈరోజు. అంటే విమర్శకుడు ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండాలి. పాత పుస్తకాలు, పాత ప్రమాణాలు, పాత వాక్యాలు, పాత ఉదాహరణలు కాదు. ఆ రోజు జరిగినటువంటి దాని మీద కూడా మీ పుస్తకంలో పరామర్శ ఉండాలి. అప్పుడు నువ్వు నిత్య నూతనంగా బ్రతుకుతున్నట్టు. అది అవసరం. అంటే కొన్ని మెలకువలు చెప్తున్నాను. ఒకటి, అప్డేషన్ చాలా ప్రధానమైనది. అప్డేట్ అంటే ఆనాటి దాన్ని కూడా పరిశీలించిన తర్వాతే మీరు అభిప్రాయాన్ని ప్రకటించాలి. ఏ అభిప్రాయాన్ని కూడా తీవ్రంగా ప్రకటించకూడదు. తీవ్రంగా ప్రకటిస్తే పక్క పద్యంలో వచ్చే మీకు ఇబ్బంది కలిగించేటువంటి వాక్యం ఇంకోటి పడవచ్చు. ఉదాహరణ చెప్తాను చూడండి. తిక్కన పద్యాలే 2. షష్ట్యంతాలు తెలుసు కదా, తర్వాత ఆ కాలంలో వచ్చాయి. ప్రతి ప్రబంధంలోనూ షష్ట్యంతములు. అవి పాపం కాళిదాసు ప్రారంభించాడు రఘువంశంలో. ఆయన కూడా ఒక రఘువంశంలోనే వాడాడు. సోహమాజన్మ శుద్ధానాం ఆఫలోయోదయ కర్మణాం ఆసముద్ర క్షితీశానాం ఆనాక రథవర్త్మనాం శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విశేషణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యేజాం త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయే గృహమేదినాం రఘూణాం అన్వయం వక్ష్యే అని 3 శ్లోకాలు షష్ట్యంతాలతో వేసి అటువంటి రఘువంశస్థుల యొక్క కథను చెప్తున్నాను అంటాడు. తిక్కన్న దాన్ని మళ్ళీ ప్రారంభించాడు షష్ట్యంతములు అని. ఆ షష్ట్యంతములు చూడండి, ఒక పద్యము. ఓంకార వాచ్యునకు అనహంకార నిరూఢ భావనారాధ్యునకు క్రీంకారమయ మనోజ్ఞాలంకారోల్లాస నిత్య లాలిత్యునకు. బాగుంది. ఏదో ఓంకార వాచ్యుడు, అనహంకార నిరూఢ భావనారాధ్యుడు, భావన చేత రాధ్యుడు సాధింపదగినవాడు. రాధ సాధ సంసిద్ధవని రాధధాతువు సాధధాతువు సిద్ధ్యర్థకంలో ఉంది. భావనారాధ్యుడు, భావన చేత సాధింపదగినవాడు అని చక్కగా మొదటి పద్యంలో రాశారు. మీరు అక్కడ భావం చేత సాధించడం అనేటువంటివి ఏదో చాలా బాగుంది, ఇది మానసిక పూజ లాంటిది ఇలా అని చెప్పి అద్భుతంగా వివరణ చేసిపోయారనుకోండి 2-3 పేజీలు. పక్క పద్యంలోని త్రిభువన సుఖ దృఢ పంజర విభవ మహితునకు సమస్త విష్ణప నిర్మోక భుజంగపతికి అఖిల జగద్ అభిన్నునకు భావనాతీతునకు నన్ను. అక్కడేమో భావనా రాజ్యునకు, ఇక్కడేమో భావనాతీతునకు. ఇప్పుడు ఆ భావనా రాజ్యుడా భావనా అతీతుడా? అక్కడ దాన్ని సమర్థించాలి, ఇక్కడ దాన్ని సమర్థించాలి. ఎందుకంటే తిక్కన కాబట్టి. మీరు రాస్తే తిడతాం, మామూలుగా ఇప్పుడు రాస్తే తిడతాం, సవరణ అక్కడ సవరణ పెడతాం అన్నమాట. కానీ తిక్కన కదా, అంత త్వరగా బాగలేదు అనే ధైర్యం ఉండదు.
వాస్తవానికి తటస్థమైనటువంటి విమర్శకుడికి తిక్కనైనా ఒకటే, మన ఇంటి పక్కన ఉండేటువంటి తెమ్మనైనా ఒకటే. మనం విషయమే చూస్తాం కానీ వ్యక్తిని చూడకూడదు. కానీ అంత ధైర్యము దాదాపు ఉండడం కష్టం. తిక్కన కాబట్టి సమర్థించాలి. మరి ఏం సమర్థిస్తారు? పైన భావనారాధ్యుడు అని మీరు విస్తృతంగా రాసేస్తే భావనాతీతుడికి ఏం రాస్తారు? పక్కపత్తిపై ఇది. అందువల్ల ఎక్కడికక్కడ సంయమనము, నియంత్రణ మనకు కావాలి. ఎంత గొప్పగా ఉన్నప్పటికీ సూక్ష్మంగా, సంక్షేపంగా బాగుంది అంటే చాలు. అంతకైతే మహా బాగుంది. లేకపోతే 2 ఇమోజీల బదులు 4 ఇమోజీలు పెట్టుకోవడం. అంతగాన ఇమోజీ షీట్ మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టాడనుకోండి, పక్కన ఏం పెట్టాలో తెలియదు. అందువల్ల అప్డేషన్ ఉండాలి, పరిశీలన ఉండాలి, ఎక్కడికక్కడ పరిశీలిస్తూ పోవాలి. మీకు వ్యర్థ పదాలు ఉండకూడదు అని మేము చెప్తాము. ఎవరిలో లేవు పాపం. మహాకవులందరిలోనూ కూడా వ్యర్థ పదాలు ఉంటాయి. కానీ వ్యర్థ పదాలు ఉండకూడదని ఏంటంటే అంత పటిష్టంగా రాయాలి అని. అలా రాశాడా లేదా చూడడం. మీరు పద్యాల గురించి రాశానుకోండి, పటిష్టత ఉందా లేదా? వచనాల గురించి రాశానుకోండి, వచన కవిత్వము స్పష్టత, వచన కవిత్వము అభ్యుదయము, వచన కవిత్వము పురోగమన దృష్టి, వచన కవిత్వము లాలిత్యము, ఇలా ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. ఒకటి గురించి రాయదలుచుకుంటే. కాబట్టి లేకపోతే తర్వాత ఏమైందంటే మనకు ఈ మోసపోసిన విమర్శలు ఉన్నాయి. మార్క్సిజము. ఈ కవిత రామాయణంలో త్రిపిటకముల వేట అని మనకు ఒకటి, రామాయణంలో పిడకల వేట అని. పిడకల వేట అంటే పిడకలు కాదు, అవి త్రిపిటకములు. సుత్త పిటకో, వినయ పిటకో, అవిధమ్మొత్త సుప పిటకో అని బౌద్ధ పిటకాలు 3 ఉంటాయి. ఆ పిటకాలు ఉన్నాయా లేదా అని రామాయణంలో చూడడము. అంటే మనం ఏంటంటే పిటకముల కంటే ముందు రామాయణం అని ముందు కాలాన్ని ఒప్పేసుకున్నాం. కాబట్టి రామాయణంలో పిటకాలు ఉండవు అనేటువంటి దాన్ని. ఇలా ఏంటంటే మన ధోరణిలో మనం మార్క్సిస్ట్ చూడాలంటే వాడు ప్రతి చోట మార్క్సిస్ట్ అవుట్లుక్ ఉంటుంది అంటారు. నిజానికి మార్క్సిజం అనేటువంటిది రామాయణంలో అయినా ఉంటుంది, భారతంలోనే ఉంటుంది. మార్క్స్ పేరుతో ఉండదు. అదొక ఆలోచన ధోరణి. ఆ ఆలోచన ధోరణి అంతకుముందు ఎవరు చేసి ఉండకూడదా? ఇప్పుడు రసము అనేది తిక్కనతో పుట్టింది కాదుగా, భరతుడితో పుట్టింది. భరతుడు కూడా అత ప్రాచీన శ్లోకాహ అంటుంటాడు. కాబట్టి ఆలోచనలు అనేవి ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయన్నమాట. అలాంటి దాన్ని మనము ఈ పేరు పెట్టి అక్కడ చూస్తే కనిపించదు. అలా చూడకుండా మన సాహిత్య విమర్శలోకి వచ్చేటికి పౌరాణిక విమర్శ, మనస్తత్వ విమర్శ, అభివృద్ధి, ఇలాంటి రకరకాలు ఉన్నాయి. సైకో అనాలిసిస్, పౌరాణికము, మైథాలజీ, ఇలా రకరకాలు ఉంటాయి. అవి ఏం లేదు, కొన్ని పేర్లు పెట్టారు. ఏ విమర్శకు పరిమితి లేదు. విమర్శింపదగేటువంటి అంశము ఇంతవరకు పరిమితి అనేది లేవు. అవి అనంతాలుగా వస్తాయి. కాబట్టి పుస్తకాలు రాయాలి కాబట్టి 4, 5 అంశాలు ఉదాహరణ కోసంగా సూచనగా చేశారే కానీ ఇంకా చాలా రకాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఏ అంశాన్ని తీసుకున్నా మీకు స్ఫురించింది, ఇందాక అన్నమయ్య త్రిపదులు అన్నాం, అలాంటిది పెట్టుకో, కొత్త దాన్ని ఒక నూతన పదాన్ని మీరు ఆవిష్కరింప చేయవచ్చు, నూతన భావాన్ని ఆవిష్కరింప చేయొచ్చు. మీకు అక్కడ కవికి కూడా లేని ఆలోచనలను మీరు బయట పెట్టచ్చు. ధన్యవాదాలు కూడా చెప్తాడు ప్రత్యేకించి. సో ఇంత గొప్ప ఆలోచనతో ఈ పద్యం రాశాడు అనగానే అతను ఒకసారి గిల్లుకొని చూసుకుంటాడు, పద్యం నాదేనా కాదా అని. తనదేనని తేలిన తర్వాత గొప్పగా రాశాను చూసావా, నాకు కూడా కవిత్వం వచ్చు అని అనుకుంటాడు. అలా చేయండి, కొందరు ఆనందిస్తారు, కొందరు ప్రోత్సహించినట్టు అవుతుందన్నమాట. సో మీరు పద్యం తీసుకున్నా, వచనం తీసుకున్నా, దాంట్లో కొట్టొచ్చేట్టు మీకు కనిపించేటువంటి పాయింట్ ఏమిటో ముందు దాన్ని పికప్ చేయండి. అది మీ అంతటి మీకు కుదరకపోతే కవి చెప్పుంటాడు, ముందు మాటల వాళ్ళు చెప్పుంటారు, అట్ట వెనుకైనా కనిపిస్తుంది. అక్కడ కూడా కనిపించకపోతే ఏదో కవితలో ఉండేటువంటి 2 పదాలను పైకి లాగండి, దాని చుట్టూ మిగతా కవితలను తిప్పండి, వ్యాసం అయిపోతుంది. వివరంగా చెప్తే వ్యాసము, సంక్షేపంగా చెప్తే సమాసము. అందువల్ల ఈ కోణంలో నుంచి ఆలోచిస్తే విమర్శకు ఎవడు కూడా అతీతుడు కాదు అనేటువంటిది. విషయ విమర్శకు, వ్యక్తి విమర్శకు కాదు, విషయానికి సంబంధించిన విమర్శకు ఎవడు అతీతం కాదు. ఎవడినైనా విమర్శించవచ్చు.
అక్కడే మీకు విషయాలు దొరుకుతాయి. కాబట్టి మీరు వ్యాసం రాస్తారో, పాట రాస్తారో, ఉపన్యాసం చెప్తారో, ఏది చెప్పినా కూడా కేంద్ర బిందువునలా విస్తరించుకుంటూ పోతే స్ప్రింగ్ గాజులాగా అది వ్యాసం అవుతుంది. దాన్ని అలా పెద్దదిగా చేస్తే గ్రంథం అవుతుంది. అంటే స్ప్రింగ్ గాజులాగా ఉంటే వ్యాసము, చీళ్లపాకంలాగా ఉంటే గ్రంథము అవుతుంది. అలా సాగుతూ ఉంటుంది. ఈ రీతిగా వీరు వ్యాసాలు రాసేటువంటి ప్రయత్నం చేస్తారని, వాస్తవానికి మనకు ఆనందవర్ధనుడు ఒక పద్ధతి చెప్పాడు. ఎలా కావ్య విమర్శ చేయాలి అని. చేస్తూ రామాయణంలో కరుణ రసం ప్రధానమని, భారతంలో శాంతరసం ప్రధానమని తన యొక్క ఆ విధానంలో నిరూపిస్తాడు. దానికి షడ్లింగములు అని ఉంటాయి. ఉపక్రమము, ఉపసంహారము, మధ్య మధ్యలో పరామర్శ ఏం చేస్తూ వచ్చాడు. ఈ 6 లింగాలను బేస్ చేసుకున్నప్పుడు ఆలోచించినప్పుడు ఆ కావ్యంలో ప్రధాన అంశం ఏమిటి? దాన్ని మనం బయటికి తీయొచ్చు. అయితే దాన్ని తీసుకొని యథాతథంగా అన్వయించుకుంటూ పోతే ఒక్కోసారి విచిత్రమైన విమర్శలు కూడా తయారవుతాయి. ఆ ఆనందవర్ధనుడి యొక్క పద్ధతి పెట్టుకొని విశ్వనాథ సత్యనారాయణ గారు అభిజ్ఞాన శాకుంతలంలో శాంతరసం ప్రధానము అని చెప్పి ఒక పెద్ద నిరూపణ చేశారు. కాళిదాస భవభూతులు అనే పుస్తకం రాస్తూ దానిలో అభిజ్ఞాన శాకుంతలము శాంతరస ప్రధానము. ఏమిటంటే ప్రారంభంలో శాంతం ఉంది, చివరిలో శాంతం ఉంది. ప్రారంభంలో మహర్శాస్త్రం ఉంది, చివరిలో మహర్శాస్త్రం ఉంది. కాబట్టి ఉపక్రమము, ఉపసంహారం అంతా ఆశ్రమాలే కాబట్టి శాంతరసము అని. 4, 5, 6 అంకాల్లో వచ్చిన విపరీతమైన పరిస్థితులు, 3వ అంకంలో అతివేలమైన శృంగారము, ఇవన్నీ కూడా శాంతమైపోయాయి. అంతా అంటే ఏదో ఒక చట్రంలో నిలబడి కానీ విమర్శలు చేసుకుంటూ పోతే ఇలాంటి ప్రమాదం కూడా వస్తుంది. అందువల్ల ఆ చట్టాలు మీకు మార్గదర్శకాలే గాని మార్గ నిర్ణాయకాలు కాదు. మీ చట్టం మీరు ఏర్పాటు చేసుకోండి. పుస్తకం చూసిన తర్వాత ఇలా చేస్తే బాగుంటుందని నిర్ణయించుకోండి, అలా రాసుకోండి. అది మంచి వ్యాసంగా అవుతుంది. దీంట్లో ఏదైనా ఉపయోగపడితే మీరు అనుసరించండి. శుభం. ధన్యవాదాలు గురుగారు. చాలా మొదటి మాట నుంచే నేరుగా విషయంలో అద్భుతంగా చెప్పారు. ముందుగా ప్రతిపాదన చేయాలని, తర్వాత మొదట్లోనే ప్రతిపాదన చేయాలని ఒక విషయాన్ని, తర్వాత దాన్ని విస్తరించాలి. పూర్వలతో అద్భుతంగా పంపించారు. ఇప్పుడు మిత్రులు ఎవరైనా అనుమానాలు ఉంటే చేతులు ఎత్తితే వాళ్ళని పిలుస్తాను. నేను అడగాలనుకుంటే చెప్పండి. దేవా, ఉమాదేవి గారు, ఉమాదేవి గారు అడగండి. నమస్కారం అండి. చాలా చక్కగా సాగింది ఉపన్యాసము. కాకపోతే ఒక చిన్న సందేహం అండి. ఇప్పుడు వ్యాసం రాయాలనుకున్నప్పుడు ఒకే విషయం మీద ఒక కవిని గురించి, ఒక గ్రంథాన్ని గురించి అంటే రాస్తాము. కానీ ఇప్పుడు అనేకులు రాసినటువంటి అంశాల మీద వ్యాసం రాయాలి అనుకున్నప్పుడు ఎంత సంక్షిప్తంగా రాసినా పుటలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎలా తగ్గించి రాయించవచ్చు? ఉదాహరణకు నేను తీసుకున్న అంశమే భక్తి శతకాలు. శతక సాహిత్యంలో భక్తి అన్నాం అనుకోండి, అన్ని శతకాల్లోనూ భక్తి ఉంటుంది. అందరివి కోట్ చేయాలనుకున్నప్పుడు పద్యాలు కోట్ చేయాలా? అలా సంక్షిప్తత ఎలా చేయాలి? శతక సాహిత్యంలో భక్తి అంటే మీరు భక్తిని ముందు నిర్వచించుకొని నిర్వచనానికి ఉపయోగపడేటువంటి ఉదాహరణలు అలా తెచ్చేసుకుంటూ ఉండడం. అన్నిటినీ దాన్ని ఉదాహరించేందుకు అవకాశం లేదు. అసలు అది ఒక థీసిస్‌కు సంబంధించినటువంటి శీర్షిక. దాన్ని సంక్షిప్తీకరించాలి అంటే భక్తి అంటే తస్మిన్ అనన్య ప్రేమ రూప పరమాత్మ అయిన అనన్య ప్రేమయే భక్తి అని చెప్పి, అనన్య ప్రేమ ఎలా ఉంటుంది అని చెప్పి దానికి ఉదాహరణలు చేయడం. లేదా నవవిధ భక్తులు అని చెప్పి 9 తీసుకొని 9 నుంచి 9 పుస్తకాల్లో నుంచి ఉదాహరణలు ఇవ్వడం అందరికీ న్యాయం చేసినట్టు అవుతుంది. అయినా కూడా ఇవి చాలా కుప్పలుగా ఉన్నాయి. అలాంటి ఇత్యాదుల్లో పెట్టేసేయడం.
దాన్ని మనం ఇవన్నీ చేయగలిగేది ఏం లేదు. లేదు మీరు అందుకే అలాంటప్పుడు ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి పుస్తకంలో లేదా కాలానికో, దేశానికో పరిమితం చేసుకోండి అప్పుడు. ఇదిగో 11వ శతాబ్దిలో లేదా 12వ శతాబ్దిలో, 20వ శతాబ్దంలో వచ్చిన భక్తి శతకాలు. భావనా అదే ప్రియ భక్తి శతకాలే మాస్టర్. అదే ఇంక సమస్య ఏముందప్పుడు? భావనా ప్రియులో అంత భక్తి ఉందా? ఆ! ఎందుకు లేదండి అంటే ఉంది. స్థలం చాలనంత భక్తి శతకాలు రాశారా అది? రాశారండి. దేవుడా! అదే అందుకే నాకు అన్నిట్లోనూ దానిలో శైవ శతకాలు, వైష్ణవ శతకాలు, శ్రీ వైష్ణవ శతకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నాకొచ్చిన అనుమానం ఏమిటంటే, ఎవరు తీసుకున్నా భక్తి నిలపల ప్రహ్లాదుడొస్తాడు, అంబరీషుడొస్తాడు, కరిరాజొస్తాడు. అందరిలోను పదాలలో తేడా ఉంటుంది. సారాంశం ఒకటే ఉంటుంది. ప్రతిదాన్ని ఉదాహరిస్తూ పోతే పుటలు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకని అనుమానం అవును. వస్తుంది. ఇప్పుడు ప్రహ్లాద పక్షం వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు అంబరీషుడి పక్షం వాళ్ళంతా ఉన్నారు. ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళకి అధికారం దక్కుతుంది. ఇట్లా మీరు ముగించొచ్చు. వీళ్ళంతా ఇట్లా ప్రహ్లాదుని గురించి రాశారు. వీళ్ళంతా శివభక్తుల గురించి రాశారు. మీరు అలా పట్టికలు ఇవ్వడమే తప్ప చేయగలిగింది ఏం లేదు. మీకు ఆ పుటల పరిమితి ఏదో 4, 5, 6 ఉంటుంది కదా! హ్మ్. ఉన్నప్పుడు అదే అందుకే అంటే అనుమానం వస్తుంది. అలాంటప్పుడు ప్రధానమైన సూచన ఏంటంటే, ఉపోద్ఘాతాన్ని ఒక మాటకో, ఒక పదానికో తగ్గించుకుంటే హ్మ్. మిగతా వ్యాసానికి న్యాయం చేయగలుగుతుంది. సహజంగా మనం ఏం చేస్తే ఉపోద్ఘాతం దగ్గరే ఎక్కువ చేసేస్తూ ఉంటాం. స్టార్టర్ దగ్గరే ఎక్కువ తినేస్తే మెయిన్ కోర్స్ దగ్గరికి వచ్చేటికి ఇబ్బంది పడతాం. కాబట్టి ఏమిటంటే అక్కడ సంక్షేపంగా ఉంచేస్తే తర్వాత విషయాన్ని మీరు రాయొచ్చు. ఉపోద్ఘాతం దాదాపు తీసేయండి. అలాగేనండి. అయిపోతుంది. ఎస్సే రాయడానికి ఇబ్బంది అదే ఉంటుంది. అందుకే అనుకున్నాను. ముందు శతకాన్ని గురించి ఒక పుట రాసుకున్నాను. ఇప్పుడు దాన్నంతా అవన్నీ తొలగించేసి తీసేయాలి. ఇప్పుడు శతకమంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా! హ్మ్. అందువల్ల ఆ శతకాన్ని గురించి, భక్తి గురించి మొత్తం తీసేసి హ్మ్. విట్టు బాబు గారు రాసినటువంటి ఈ శతకంలో ఇలాంటి ఛందో వైవిధ్యం కనిపిస్తుంది. హవీల గారు రాసిన దాంట్లో ఛందో వైవిధ్యమే కాదు, వ్యక్తీకరణ వైవిధ్యం ఉంటుంది. ఇట్లా ఒక్కట్లో మీరు ఆ శతకంలో ప్రధానంగా ఏ అంశమైతే మీరు దాన్ని స్వీకరించగలుగుతారో, పైకి తీసుకొని రాగలుగుతారో, ఆ ఒక్క వాక్యంతో ఆ శతకాన్ని పరిచయం చేయొచ్చు. అప్పుడు మీకు ఇంకా 2, 3 పారాగ్రాఫ్‌లు మిగులుతాయి. ధన్యవాదాలండి. ఆ వాక్యాన్ని ఆ మొత్తం శతకాన్ని మీరు ఏకవాక్యంగా చెప్పగలగాలి. అప్పుడు సరిపోతుంది. ధన్యవాదాలండి. అలాగే. ముందుగా అడగండి. నమస్కారం అండి. నమస్కారం చెప్పండి. నాది కూడా ఇంచుమించు ఇలాంటి సందేహమే గురుగారు. ఏంటంటే నేను తీసుకున్నది భావనా ప్రియుల ప్రభాత వర్ణనలు. అంటే ప్రభాత వర్ణనల మీద పుస్తకం రాసిన వాళ్ళే 4 ఉన్నారు మా బృందంలో. కాకుండా ప్రతి వాళ్ళు అంతో ఇంతో ప్రభాతాన్ని వర్ణించకుండా ఉండరు. ఇప్పుడు ఇన్ని రకాలుగా వర్ణనలు రాస్తున్నప్పుడు నాకు ఒక పెద్ద సందేహం ఏంటంటే, ఇందాక మీరు చెప్పిన దాంట్లో నాకు చిన్న సమాధానం దొరికినట్టు అనిపించింది. కానీ నేను దాని క్లారిటీ తీసుకుంటాను. ఇప్పుడు ఒక పద్యంలో ప్రభాతాన్ని ఒకళ్ళు ఇలా వర్ణిస్తారు, రెండో వాళ్ళు దాన్ని ఇంకోలా వర్ణిస్తారు. అంటే అవన్నీ మనం పద్యాలను ఉటంకించుకుంటూ వెళ్లకుండా మీరు చెప్పినట్టు ఒక పాదాన్నో దేన్నో పెట్టుకుంటూ అలా వెళ్ళడమా, లేకపోతే దానికి ఇంకేదన్నా ఒక మంచి సులువైన మార్గం ఏదైనా ఉంటే చెప్పండి గురుగారు. చెప్పండి మాస్టర్. పద్య ప్రభాతాలు, గ్రాంధిక పద్య ప్రభాతాలు, పాక్షిక పద్య ప్రభాతాలు విశ్లేషణ చేస్తారు. అంటే మొత్తం పద్య ప్రభాతాలతో ఉండే గ్రంథాలు ఒక పక్కకు వచ్చేస్తాయి. లోపల ఎక్కడో 10 ప్రభాత వర్ణనలు ఉండే ఇంకో పక్కకు వచ్చేస్తాయి. వీటిల్లో నుంచి ఎవరు దేన్ని ప్రాధాన్యం ఇచ్చారు? ప్రభాతంలో ఉండేటువంటి సూర్యుడి వర్ణనక, ప్రభాత పరిసరాల వర్ణనక, ప్రభాతంలో ప్రకృతి చైతన్యానిక, ప్రజల యొక్క చైతన్యానిక? అది మీరు చూశారనుకోండి, వీరి రచనల్లో ప్రభాతము యొక్క ప్రభావం ప్రజల మీద ఎలా ఉంది వర్ణించడం ఎక్కువగా కనిపిస్తుంది. వీరి రచనలో ప్రభాతం మీద పరిసరాల యొక్క మార్పు ఎలా ఉంటుంది అనేది వీరు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. బీచ్‌లో కూర్చొని సూర్యుడిని చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందో అలా ఉంటుంది వీళ్ళ పద్యాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాక్యమే. ఆ మొత్తం పద్యంలో మొత్తం పుస్తకంలో ఉండేటువంటి సారం మేము 2, 3 వాక్యాల్లోకి వచ్చేయాలి. దాంట్లో కేంద్ర బిందువు ఏదిగా కనిపిస్తుందో దాన్ని మాత్రం పైకి తీసి 2, 3 వాక్యాలు రాసేస్తే ప్రతి పుస్తకాన్ని కూడా మీరు స్పష్టంగా చెప్పినట్టు అవుతుంది.
ఇప్పుడు ఒక ఒక అవగాహన వచ్చింది గురువు గారు. ఓకే. ధన్యవాదాలు. నలుగురు కాదు 6 ఉన్నారండి ప్రభాత వర్ణంలో చూడండి. ఇంకా ఎవరైనా? విట్టుబాబు గారు, నేను పుస్తకమే రాసిన వాళ్ళు 4 కదా, ప్రత్యేకించి రాసిన వాళ్ళు 4. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు. చెప్పండి. అయ్యా, ఇప్పుడు వ్యాసరచన అని మీరు అన్నారు, కానీ వ్యాసరచన గురించే కాకుండా పద్యము, వచనము, వ్యంగ్యం, విమర్శ, వీటన్నిటి గురించి చాలా సాధారణంగా మీరు వివరించి చెప్పారండి. మీరు అన్నట్టుగా మీ ప్రసంగంలో ప్రతి వాక్యం కూడా చమత్కారం. అయ్యా, మీ అనుమానం ఉంటే అడగండి. అదేనండి, నేను సందేహం మిమ్మల్ని అడగడం లేదు, నా అభిప్రాయం చెప్తున్నానండి. అభిప్రాయం కాదు ఇప్పుడు అడిగేవి, సందేహాలు ఉంటే వాటికి సమాధానాలు. ఇప్పుడు అంశం అలాగే, నాకే సందేహం లేదండి, నా అభిప్రాయం మాత్రం చెప్పాను. స్పందనలు అడగలేదండి మేము. ధన్యవాదాలు. బాలాజీ రాజు గారు, మీరు ఏదో అడగబోయారు. సార్, గురువు గారు, గౌరవనీయులైన శ్రీనివాస ఇప్పుడు నాకు ఇచ్చిన టాపిక్ నాని ప్రపంచం, తాత్వికత. సార్, తాత్వికత అంటే అన్ని ఇజాలు వస్తాయి కదా, హిందూయిజం, బుద్ధిజం, కమ్యూనిజం, ఎథిజం, ఏదైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా? సార్ థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్ సార్, బాగా చెప్పారు, మంచి. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అవిలా, నీకేం లేవా? సరే, ఇక సందేహాలు లేవంటే ఇక తదుపరి అంకానికి వెళ్ళొచ్చు. గురువు గారు ఉన్నారా? శరత్ బాబు గారు స్పందన చెప్తున్నారు కదా, ఇప్పుడు స్పందన అడగండి. విట్టుబాబు గురువాడ కాత్యాయని గారు, మీరేదో సందేహం అడుగుతున్నారు, చెప్పండి. నమస్కారం ఆచార్య. చెప్పండి. అంటే ఇప్పుడు వెంకట్ పుస్తకాల్లోని, చుండూరు వెంకట పుస్తకాలని కవిత్వ విశేషాలు అనేటటువంటిది నా వ్యాసం తాలూకా ముఖ్యం అనమాట. ఇప్పుడు కవిత్వ విశేషాలు అంటే నేను కవిత్వాల్లో అలంకారాలు అన్ని కూడా సోదాహరణంగా తీసుకోవాలా, లేకపోతే ఆ పద్యాల తాలూకు జిస్ట్ తీసుకుని రాయాలా? ఇప్పుడు అలంకారాలే అని ఎందుకు అనుకున్నారు? వెంకట కవిత్వంలో అలంకారాలు అనే శీర్షిక అయితే అలంకారాలే చెప్తారు. అలాగని చెప్పలేదు అతను, అలా చెప్పారు. మొత్తం కవిత్వం అన్నప్పుడు ఎన్ని రకాలుగా దాంట్లో విన్యాసాలు ఉంటాయో, విన్యాసాలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అలా స్పృశిస్తూ వెళ్ళాలి, లేదా వాటికి పరిమితం చేసుకోవాలి. ఎక్కువ అలంకారాలు వాడు ఉన్నారు అనుకోండి, అలంకారాలు వెంకట కవిత్వంలో అలంకార యోజన, అలంకార ప్రియుడు వెంకట్. లేదు, అలా లేదండి, అలా లేదు. లేనప్పుడు సాధారణంగా కవిత్వానికి ప్రధానమైనటువంటి ఉన్నాయి కదా, మీరు రసము, ధ్వని, వ్యంగ్యము, గుణము, రీతి, వృత్తి, ఇలాంటివన్నీ ప్రాచీనమైనటువంటి ఆలంకారిక విమర్శలకు సంబంధించిన అంశాలు. వాటిలన్నింటినీ చెప్పాలి అన్నా కూడా టైం పడుతుంది. అప్పుడు కూడా మీరు ఉపోద్ఘాతాలు లేకుండా చెప్పుకుంటూ పోతే వచ్చేస్తుంది. రసము అంటే రసాన్ని నిర్వచించి భరతుడు ఇలా అన్నాడు, బామోడు ఇలా అన్నాడు, ఇవన్నీ వదిలేసేయాలి. రసము అంటే అందరికీ తెలుసు అని నిర్ణయించుకొని ముందుకెళ్ళిపోవడం ఏ విషయమైనా. అప్పుడు ఆ కవిత్వంలో వ్యక్తీకరణ వైచిత్యం ఉందా? అప్పుడు ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే విషయం పాతదే కానీ చెప్పడం కొత్తగా ఉంటుంది. అది ఏ కవిత్వంలో అయినా తప్పదు, దాన్ని సంవాదం అంటారు. ఆనందవర్ధనుడు చతుర్థోధ్యాయ చివరిలో చెప్తాడు సంవాదము అనేది. దాన్ని ఏం చేయాలి అంటే వ్యక్తీకరణ వైచిత్ర్యంతో, ఒకటి అవిధామూలంగా చెప్తే ఇంకోటి లక్షణామూలంగా చెప్పడం, ఇలా అలాంటి ప్రత్యేకంగా ఏమైనా వ్యక్తీకరణలు ఉన్నాయా? ప్రాచీనమైన భావనైనా వ్యక్తీకరణలో క్రొత్తదనం ఉంది, అట్లాంటివి పికప్ చేసి చెప్పాలి. ధన్యవాదాలు ఆచార్య. ఇంకా స్పందనలోకి వెళ్దాం. శరత్ బాబు గారు, ఇప్పుడు మీ ప్రసంగంలో ఆరుద్ర, తిక్కన, విశ్వనాథ వీరి ప్రస్తావన చేశారండి. నేను కొత్తగా తెలుసుకున్న విషయాలు ఈ ప్రసంగాన్ని, చక్కని ప్రసంగాన్ని వినడం వల్ల, ఒకటి కొత్త పదాల, కొత్త భావాల ఆవిష్కరణ వ్యాసంలో ఉండాలి అని మీరు అన్నారు. అది చాలా గొప్ప సూచన అండి. వచ్చే వ్యాసాల్లో
చాలా తక్కువగా అనిపిస్తుంటుంది మనకి. అంటే మనం చదివినంత వరకు కూడా కొత్త పదాలు ఏదన్నా ఆ వ్యాసంలో ప్రస్తావించారా, ఆ రచయితకు కూడా ఊహించినంత భావాల్ని చెప్పారన్నది మనకు ప్రశ్నగానే ఉంటుంది. విషయ విమర్శ ఒకటి కావాలన్నారు మీరు. చాలా వరకు వ్యాసాలు రచయిత గురించిన ఆ రచయిత చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఆ కావ్యానికి సంబంధించిన ఇతివృత్తం చుట్టూనే తిరుగుతుంటాయండి. కానీ టోటల్గా విషయం మొత్తాన్ని వివరించాలి, కావ్య విమర్శ కావాలి అన్నది మీరు చెప్పడం నాకు చాలా బాగా సంతోషం కలిగించిందండి. చాలా కొత్త విషయాలు మీ ప్రసంగంలో తెలుసుకున్నాను. ముఖ్యంగా మీరు మాట్లాడిన విధానం బాగా నచ్చిందండి. అంటే ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది, అంటే ఏమి చేయకూడదో చెప్తే ఏం చేయాలో తెలుస్తుందండి. ఇప్పుడు కావాల్సింది అదే. ఏదో సందేశం లాగానో ఆదేశం లాగానో కాకుండా ఒక సూచనగా చెప్పుకుంటూ వచ్చారు మీరు. మరొక మాట ఏంటంటే వైవిధ్యమైన ఆలోచనలు అన్నారు మీరు. అలాగే విమర్శకుడికి అప్డేట్ కావాలి అన్నారు. ఇవన్నీ కూడా చాలా విలువైన సూచనలు. వీటిలో కనీసం కొన్ని పాటించగలిగిన మేమందరం కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నామండి. చాలా చక్కని ప్రసంగం, చాలా విషయాలు తెలిపిన ఉపన్యాసం అండి. ధన్యవాదాలు శ్రీనివాసులు గారు. ధన్యవాదాలు శరత్ బాబు గారు. అయ్యా, దార్ల మాస్టర్ ఉన్నారా? సార్ మీ స్పందన తెలియజేయవలసిందిగా. నమస్కారం అండి. నమస్కారం. నిజానికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా డాక్టర్ సూర మాస్టర్కి నమస్కారం. అందరికీ నమస్కారం. సాధారణంగా వినిపిస్తుందండి విట్టుబాబు గారు? మనం వ్యాసం అనేది ఆధునిక సాహిత్య ప్రక్రియ. చిత్రం ఏమిటంటే వ్యాసానికి మరొక పద్ధతిలో, మనకి రకరకాలైనటువంటి పద్ధతిలో మనకు అలంకార శాస్త్రాలు వాటిని వివరించాయి. ఆ పద్ధతుల్ని సూరం మాస్టారు ఆ అలంకారిక అధికారికంతో చెప్పడం నిజంగా కొత్త విధానం. అది చాలా అవసరం. తర్వాత వ్యాసానికి ఒక ఉపోద్ఘాతం, ముగింపు చాలా ముఖ్యమే. కానీ మనం తీసుకున్నటువంటి పుటల సంఖ్యను బట్టి మనం దాన్ని కుదించుకోవడం అనేది చాలా అవసరం. అది చాలా బాగా చెప్పారు. కాకపోతే మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే కవి చెప్తే కవిత్వం, విప్పి చెప్తే విమర్శ అనే నారాయణ రెడ్డి గారు, సినారి గారు ఒక సరదాగా అన్నమాట ఒక సభలో. అది ఒక నిర్వచనంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేసారు. అది కాదు. మనం విస్తరించడం అంటే ఒక భావుకతను వివరించేటప్పుడు కానీ, లేకపోతే ఒక సిద్ధాంతాన్ని వివరించేటప్పుడు కానీ విస్తరించాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని మనకి వర్ణనా సామర్థ్యం ఉంది, చెప్పగలిగిన సామర్థ్యం ఉందని చెప్పి వ్యాసంలో వివరిస్తే గనక మాస్టర్ అన్నట్టు ఔచిత్యం లోపిస్తుంది. విమర్శ వ్యాసం కూడా కావ్యం కంటే కూడా విమర్శ వ్యాసం చదివించాలి అంటే ఆ పటిష్టత, రచనా శైలి, ఔచిత్యభరితమైనటువంటి శైలి, సంస్కారవంతమైనటువంటి శైలి చాలా అవసరం. అది మాస్టర్ చాలా మంచి విషయాలు చెప్పారు. ముఖ్యంగా భారతీయ ఆలంకారిక ఆలోచనలు మన వ్యాస పద్ధతుల్లో ఎలా ఉన్నాయి. మనకి ఇరాక్ గారు వ్యాస పరిణామంలో కూడా చాలా, అంటే మనకి ప్రాచీన భారతీయ అలంకార శాస్త్రం దగ్గర నుండి ఆధునికం వరకు కూడా ఆయన చెప్పారు. మనకి కవి జీవితంలో మాస్టర్ ప్రస్తావించారు. అది 1913లో వావిలి శాస్త్రి వారు వేశారు. అందులోనే మనకి నన్నయ్య గారు ఎలా చనిపోయారు అంటే దానికి ఒక కథ చెప్తాడు. ఆయన కథల్లా చెప్తాడు అనమాట. ఆయన కవి జీవితంలో మొట్టమొదటి గ్రంథం. నిజానికి అది చాలా, దాన్ని ఈ మధ్య కాలంలో మరలా దాన్ని పునః పబ్లిష్ చేశారు. అంటే రీపబ్లిష్ చేశారు దాన్ని మేము మా పిల్లలకి. మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం అకాడమిక్గా ఎస్ఏ రాసే పద్ధతి వేరు, తర్వాత పత్రికల్లో రాసే పద్ధతి వేరు, పరిశోధన వ్యాసం వేరు. వీటి మధ్య ఉన్నటువంటి భేదాలను మనం తెలుసుకోకపోతే, మనం ఎప్పుడు వ్యాసానికి ఎప్పుడు కూడా కావాల్సింది ఏంటంటే అది మేధోపరమైనటువంటి అంశం. మనం ప్రతిపాదించే అంశం, ఇప్పుడు మాస్టర్ ఇందాక ఆనందవర్ధనాచార్యులు 4వ ఉద్యాతంలో చెప్పారు అని చెప్పడం చూడండి, అది సాధికారికత, ప్రమాణం. వ్యాసానికి ప్రమాణం చాలా ముఖ్యం. ఆ ప్రమాణాన్ని చూపించాలి.
అది ఆ ప్రమాణాలను చూపించాలంటే మనకి ఈ రిఫరెన్స్లు ఎక్కువైపోతాయి. ఆ రిఫరెన్స్‌లని మాస్టారు పాఠం చెప్తూనే అక్కడ చెప్పేశారు. అలాగా మనం పరిధిని బట్టి కూడా తీసుకోవటం చాలా అవసరం. ఒక కొత్త పార్శ్వం అని చెప్పారు సార్. నమస్కారం. చాలా మంచి ప్రసంగం. ముఖ్యంగా ప్రాచీన సాహిత్యంలో మన కవులు వారు అలవోకగా ఆ సంస్కృత సాహిత్యాన్ని మాస్టర్ వాడు బాగా ప్రస్తావించారు. చక్రవర్తి మాస్టారు పద్యాల్లో రాసినప్పటికీ కూడా నిన్న కూడా నేను అది ప్రస్తావిద్దాం అనుకున్నాను మొన్న ప్రసంగంలో. ఆయన ప్రస్తుతం చాలా మంది పద్యాలు రాస్తున్నారు, రాయకపోయినా పర్లేదు కానీ పద్యాన్ని చెడగొట్టేస్తున్నారు అని చెప్పి పద్యంలో విమర్శ రాస్తారు ఆయన. నేను కొన్ని పద్యాల్లో నేను గమనించారు చక్రవర్తి మాస్టర్. అంచేత అప్డేటెడ్ అనేది, తర్వాత సమకాలీన సాహిత్యాన్ని, సమకాలీన రచన ధోరణుల్ని విమర్శకుడు అవగాహన చేసుకోకపోతే గనక పునరావృతమైనటువంటి భావాల్ని వీళ్ళెవరో చెప్పలేదు అనుకుని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా చాలా మాస్టర్ బాగా ప్రస్తావించారు. చాలా మంచి ప్రసంగం. అంటే వ్యాసం ఆధునికమైనా కానీ మన భారతీయ అలంకారికులు వ్యాసం గురించి ఎన్ని కొత్త ఆలోచనలు ఇచ్చారని ఈ ప్రసంగం మీదే ఒక మంచి పరిశోధన వ్యాసం రాయొచ్చు. నమస్కారం అండి. పెట్టుబాబు ఒక మాట, శైలి అన్నారు కదా, దాని గురించి ఒక 2 మాటలు చెప్పండి. మన ప్రతిపాదన విధానం ఎప్పుడు కూడా ప్రధానంగా తార్కిక శైలిలో ఉండాలి. తార్కిక శైలి అంటే ముందు వాక్యము తర్వాత వాక్యము 2 అనివార్యములై ఉండాలి. ముందు వాక్యంతో తర్వాత వాక్యం అనుసంధానం అవుతూ తర్వాత వాక్యం అంటే నిరర్ధకంగా ఒక వాక్యాన్ని మధ్యలో తీసేయచ్చు అనేటువంటి పరిస్థితి లేకుండా వ్యాస నిర్మాణం ఉండాలి. దాన్ని తార్కిక శైలి అంటాము. అనివార్యంగా ప్రతి పదము అక్కడ ఉండదగదే, తీసేస్తే కుదరదు అనేటట్టుగా ఉండాలి. 2, ఈ శైలిలో కూడా కవిత్వ ధోరణిలో రాసినట్టు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొర్లపాటి శ్రీరామూర్తి గారి శ్రీనాథుడు పరిశోధన వ్యాసం, దాంతంతా కూడా అనుప్రాసంలాగా, అట్లా అంత్యాలంకారాల్లాగా, అంటే వాక్య నిర్మాణం ఉద్దేశ విధేయ భావంతో ప్రధానంగా ఉంటుంది. అక్కడ శబ్దాలంకారములతో కూడినటువంటి విమర్శ ప్రబంధం అది. కొర్లపాటి శ్రీరామూర్తి గారి శ్రీనాథుడు చాలా ప్రధానంగా ప్రతి పదము కూడా శబ్దాలంకారంతో కూడినట్టుగా ఉంటుంది ఆయన శైలి. మీకు కొత్త సత్యనారాయణ చౌదరి గారిని సాహితీన పుస్తకం ఉంది, ఆయనలో కూడా అలా ఉంటుంది. ఇది స్తవం కాదు వాస్తవం, అప్పుడు గతమే ఇది, ఇప్పటికి స్వాగతం. ఇట్లా పదబంధాలను తీసుకుంటూ ఆ సత్యనారాయణ చౌదరి గారు సాహిత్యం వారి విమర్శ వ్యాసాల్లో అది బాగా అలవాటు. కొల్లపాటి శ్రీరామూర్తి గారి శ్రీనాథుల్లో అది మనకు కనిపిస్తుంది. ఆధునికంగా మనకు అక్కడక్కడ వ్యాసాల్లో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలి, నరుడు నారాయణుడు కావాలి, జనుడు జనార్దనుడు కావాలి, ఇలాంటి ప్రవచనాల్లో వాటిల్లోనూ ఉపన్యాసం కనిపిస్తుంటాయి వ్యాసాల్లో. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ఆకర్షణకు ఉపయోగపడతాయి. 1-2 సార్లు అయితే బాగుంటాయి. ప్రతి పేజీలో దాన్ని ఉటంకించుకుపోతుంటే అంతవరకు బ్లేడ్ తీసుకొని కట్ చేసేస్తారు, తప్పించేసి మిగతా చదువుకుంటారు పాఠకులు. కాబట్టి శైలి ప్రధానంగా తార్కిక శైలి ఉండాలి. శబ్దాలంకారాలను కూడా అప్రయత్నంగా సిద్ధించినటువంటి వాటిని పక్క అనుప్రాస వేస్తే ఒక అందం వస్తుంది వాటికి. అలా కూడా ప్రయత్నం చేయొచ్చు. ధన్యవాదాలు. ఈ స్పందన తెలియజేసిన దారిలో వెంకటేశ్వర మాస్టర్ గారు నమస్కారం తెలియజేస్తున్నాను. గురువు గారు, మీరు మీ స్పందనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. స్పందించవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ సూరం మాస్టర్ గారు నమస్కారం. నమస్కారం. అతిథులుగా ఉన్నటువంటి దార్ల వారికి, అలాగే శరత్ బాబు గారికి కూడా నమస్కారం. సభ్యులారా, విస్తారమైనటువంటి దీన్ని మనం వారి దగ్గర ఉన్నటువంటి విశేషం సూరం మాస్టర్ గారి దగ్గర ఏమిచ్చినా కానీ చాలా అథెంటిక్ గా, చాలా పరిపూర్ణంగా చెప్తారు. ఒకటే కన్స్ట్రైన్ ఏమిటంటే టైం ఒకటే, మనం వారికి ఇవ్వలేదు. 3 గంటలు 4 గంటలు ఇచ్చినా కానీ అథెంటిక్ గా చాలా చక్కటి విషయాలు చెప్తారు. ఎక్కడ బోరు కొట్టకుండా 1-2 విషయాలు స్పృశించాలి. కాబట్టి అందరూ బాగా తెలుసుకోవాల్సిన విషయం, వారు కాళిదాసు నుంచి ప్రారంభించి ఈనాడు వచ్చినటువంటి బృందాల్లో ఉన్నటువంటి చక్రవర్తి పద్యం దాకా కోట్ చేశారు. ఇది అప్డేట్ కావటం అంటే. కాళిదాసు నుంచి ప్రారంభించి ఇప్పటిదాకా చెప్పారు చూడండి. అంత ఒక నాలెడ్జ్, సమగ్రమైనటువంటి నాలెడ్జ్ సంపాదించగలిగి ఉండాలి. కాబట్టి అంతటి సేకరణ మీ దగ్గర ఉండాలి. రెండోది,
వారు చెప్పినటువంటి ఒకటి స్పృశించాలి కాబట్టి మరొకటి స్పృశిస్తున్నా. రచయితకు ఫోన్ చేసి గురువు గారు మీ పద్యాల గురించి చెప్పండి అంటే, అసలు తిక్కన శ్రీనాథులు ఎందుకు పనికొస్తారు, నా తర్వాత కోవ తిక్కన శ్రీనాథులు నన్నయ్య ముందర రాసుకోండి అని చెప్పి చెప్తా. ఈ తప్పు మీరు చేయకూడదు. అవసరమైనంత వరకు ఇంటర్వ్యూ చేయొచ్చు, సమాచారం సేకరించవచ్చు తప్ప వాళ్ళకి చేసేసి ఫోన్లు రచయితలు అందుబాటులో ఉన్నారు కాబట్టి చెప్పేయండి అంతా ఎవరు చదువుతారు, మీ పద్యాల గురించి మీ కవిత్వం గురించి 2 ముక్కలు చెప్పేసేయండి. ఇది కూడా జరుగుతుంది ఖచ్చితంగా. ఇది ధ్వనిలో మాస్టర్ గారు చెప్పారు. ఎందుకంటే నా పద్యాల గురించి నేను బాగా చెప్పుకుంటా తప్ప నా పద్యాలు ఇది లోపం ఉందని చెప్తాను. ఒక్కసారి ఆలోచించండి. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ విధానం. మళ్ళీ చెప్తున్నా, అవసరమైన అలా అంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి మీరు మాట్లాడద్దన్నారు కదా, కాదు. అవసరమైన సమాచారం తీసుకోవచ్చు తప్ప వాళ్ళ పద్యాల గురించి వాళ్ళని అడగండి, అలా చేయకండి. అది అప్రమాణం అవుతుంది. ఇలాంటి విషయాలు చాలా 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 సప్రమాణంగా సూరం మాస్టర్ గారు చెప్పారు. 1-2 స్పృశించాలి కాబట్టి మనం స్పృశించుకున్నాం. కాబట్టి సరే, నన్ను ఒక మిత్రుడు అడిగాడు, చదవద్దు ఎవరైనా ఈ వ్యాసాలు అన్నాడు. అసలు మనం ఇవ్వం కదా ఎవరికి, మన సభ్యులకే ఇస్తాం. చదువుకుంటే వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు కూడా చదవరని నాకు నమ్మకం. ఖచ్చితంగా చదవరు. మన సభ్యులు అంటే గనక ఖచ్చితంగా వాళ్ళు కూడా చదవరు. ఓకే, కాబట్టి ఇంక పెద్దలు ఎందుకు చదువుతారు, ఎందుకు చదవాలి? అదే చెప్పాను. ఇది ఒక ఆశయం తప్ప, ఓ లక్ష్యం తప్ప అందరూ చదవాలని, ఇది ఒక యూనివర్సిటీ లెవెల్ ఒక పెద్ద రిఫరెన్స్ బుక్ అని, ఇంటర్నేషనల్ బుక్ అని మాత్రం ఎట్టి పరిస్థితిలో భావనాప్రియ ఉద్దేశం ఉండదు అని ఆ మిత్రుడికి చెప్పాను. మిత్రులారా, మనం ఎంకరేజ్ చేసుకోవడం కోసం మన రచనల గురించి మన సభ్యులు వ్యాసాలు రాయటం అనే లక్ష్యం ఒకటి మాత్రమే దీంట్లో ఉంది. సూరం మాస్టర్ గారు ఇవాళ చెప్పింది, దార్ల మాస్టర్ గారు మొన్న చెప్పింది. ప్రాథమిక స్థాయిలో మన బోలిగద్ద అనిల్ చెప్పినటువంటి విషయాలు నోట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఈ బేస్ మీద రాయండి, బాగా చదవండి, మూలం చదవకుండా రాయకండి. వాళ్ళకి ఫోన్ చేసి 2 ముక్కలు చెప్పండి, 2 ప్రపంచ పదులు పంపించండి, 2 పద్యాలు పంపించండి అనే మాట అది చేయకండి. బాగుండదు అది. మనం కాబట్టి ఇంకో నెల ఎక్స్టెండ్ చేసుకుందాం, పర్వాలేదు. ఇంకో 15 రోజులు ఎక్స్టెండ్ చేసుకుందాం. నెల ఎక్స్టెన్షన్ అంటే ఇప్పుడు మళ్ళీ విట్టుబాబు మళ్ళీ జ్వరం వచ్చి మళ్ళీ మంచం ఎక్కుతాడు. అందుకని ఇంక కావాలంటే 10 రోజులు 15 రోజులు ఎక్స్టెండ్ చేసుకుందాము. మిత్రులారా, మన ఈ సభకి వచ్చి 1 గంట సేపు చక్కటి సందేశంతో, ప్రసంగంతో, సూచనలతో మనని అలరించినటువంటి సూరం మాస్టర్ గారు మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.